హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్పీఏ. ఇవాటి వీడియోలో మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ టైమ్ అండ్ వర్క్ అనమాట. ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి వేరే అథమెటిక్ కాన్సెప్ట్ అంటే పైప్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ కూడా క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఈ రెండింటికి ఒకటే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్లోని ఇందులోని ఎల్సిఎం మెథడ్ ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. పైప్స్ అండ్ సిస్టమ్స్లోని సేమ్ ఎల్సిఎం మెథడ్ యూజ్ చేస్తాం, టైమ్ అండ్ వర్క్లో కూడా ఎల్సిఎం మెథడే యూజ్ చేస్తాం. కానీ ఇందులోని ఫార్ములా మెథడ్ కూడా ఉంటుంది. ఈ రెండు కాన్సెప్ట్స్ ఇందులో నేర్చుకోగా మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ చాలా ఈజీ అవుతుంది అనమాట. సో టాపిక్ని ఇంకా ఎక్స్ట్రాగా ఎక్స్టెండ్ అంటే మన డిస్కషన్ ఎక్కువగా ఎక్స్టెండ్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫార్ములా మెథడ్లోని సాల్వ్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ డే ఎల్సిఎం మెథడ్ అంటే రెండు మెథడ్స్లోని సాల్వ్ చేయడం నేర్పుతాను అనమాట. ఫస్ట్ ఫార్ములా మెథడ్లోని ఫార్ములా ఎలా ఉంటుందంటే, క్వశ్చన్లో ఏం చెప్తాడంటే ఒక ఏ అన్న వ్యక్తి ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు అని చెప్తాడు. బి అన్న వ్యక్తి వై డేస్లో సేమ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు అని చెప్తాడు. సో ఏ అనేవాడు ఎక్స్ డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి అనేవాడు వై డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇప్పుడు ఏ అండ్ బి టుగెదర్ ఇద్దరు కలిపి అదే వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని అడుగుతాడు అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఇంటూ వై డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అనేది ఫార్ములా అనమాట. వచ్చేది డేస్. సో ఇన్ని డేస్లోని ఏ అండ్ బి కంప్లీట్ చేయగలరు అనమాట. సో దీన్ని ఇప్పుడు అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ తోటి నేర్చుకుందాం. ఒక ఏ అనేవాడు 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు. సేమ్ వర్క్ని వై ఏమో ఒక 6 డేస్లో కంప్లీట్ చేయగలడు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని కంప్లీట్ చేయగలరు అని అడిగాడు. సో ఫార్ములా ఏం చెప్పాను, ఎక్స్ ఇంటూ వై అంటే 12 ఇంటూ 6 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై అంటే 12 ప్లస్ 6 18 అనమాట. సో టోటల్గా ఇప్పుడు ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో చేయగలరో తెలుసుకోవచ్చు అనమాట. 6 3 times 18 3 4 times అంటే 4 days వచ్చింది. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి అయితే 4 daysలో కంప్లీట్ చేయగలరు. సో ఇది ఫార్ములా మెథడ్ అనమాట. ఇది ఫస్ట్, ఇది సెకండ్ అనుకుంటే ఇది ఫార్ములా మెథడ్. ఇప్పుడు ఎల్సిఎం మెథడ్ నేర్పాలి కదా. ఎల్సిఎం మెథడ్ అంటే ఇక్కడ ఇచ్చిన 2 days ఉన్నాయి కదా, 12 and 6, ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో ఎల్సిఎం 12 అయితే 12 1 times ఏమో 12 అవుతుంది, 6 2 times ఏమో 12 అవుతుంది. సో ఇక్కడ ఉన్నవి ఏంటంటే ఎఫిషియన్సీస్ అనమాట. ఏ పెర్ డేకి 1 unit ఎఫిషియన్సీతో వర్క్ చేస్తాడు. బి అనేవాడు 2 units ఎఫిషియన్సీతో పెర్ డే వర్క్ చేస్తాడు. కానీ టోటల్ వర్క్ ఎంత, 12 units. 12 units ఆఫ్ వర్క్ వీళ్ళిద్దరితో కంప్లీట్ అవ్వాలి. క్వశ్చన్ బట్టి ఏంటి అడిగాడు, ఏ ప్లస్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి పర్ డేలో 3 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు. కానీ టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత ఉంది, 12 units. సో 12 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు పర్ డే 3 units చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుంది, 4 daysలో కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇది ఎల్సిఎం మెథడ్. ఓకే, ఫార్ములా మెథడ్ చెప్పాను, ఎల్సిఎం మెథడ్ కూడా చెప్పాను, రెండు రకాలు చెప్పాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఫార్ములా దానికి వెళ్దాం. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్లోని ఏ ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడని చెప్తాడు. ఓకే, బి ఇవ్వకుండా ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలరో చెప్తాడు. ఒకవేళ దీన్ని ఒక వై డేస్ అనుకుందాం, ఇద్దరు కలిపి వై డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు బి గురించి తెలుసుకోవాలి. మనకి ఏ గురించి ఉంది, ఏ ప్లస్ బి గురించి ఉంది. ఇక్కడ తెలియదు ఏంటి, బి గురించి తెలియదు, ఆ బి ఇందులో మళ్ళీ అదే. సో ఇప్పుడు మనకి బీది కావాలంటే ఇందాక ఏం ఫార్ములా రాసుకున్నాం, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అని రాసుకున్నాం. కొంచెం అలాగే రాసుకోవాలి. పైన ఎక్స్ వై అంటే ఎక్స్ ఇంటూ వై రాసుకుంటాం. డినామినేటర్లో మాత్రం ఇందాకలో అయితే ప్లస్ చేసాం కదా రెండింటిలో, ఇక్కడ మైనస్ చేయాలన్నమాట. ఎక్స్ మైనస్ వై చేసుకుంటే ఇన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు బి అన్నవాడు. సో దీన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఏ 12 daysలో వర్క్ కంప్లీట్ చేయగలడు. ఏ అండ్ బి టుగెదర్ ఏమో 4 daysలో వర్క్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అని క్వశ్చన్ అడిగాడు. సో ఫార్ములా ప్రకారంగా ఏం చెప్పాను, బి ఇప్పుడు 12 into 4 అంటే 12 4 times 48 డివైడెడ్ బై ఇక్కడ కింద ఏం చెప్పాను, ఎక్స్ మైనస్ వై అని చెప్పాను కదా. 12 minus 4 ఎంత, 8. సో 4 2 times ఇది 2 6 times అంటే మనకి బి ఎన్ని రోజుల్లో చేయగలడు, 6 daysలో చేయగలడు అనేది మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం మెథడ్లో చేయాలి.
ఎల్సిఎం మెథడ్లో చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడు, ఏ 12 డేస్లో కంప్లీట్ చేయగలడు, ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 4 డేస్లో కంప్లీట్ చేస్తారు, మనకి బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అనేది కావాలి. సో ఎల్సిఎం ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 12 అవుతుంది. సో ఎల్సిఎం 12 అవుతుంది. ఎఫిషియన్సీ, ఏ ఎఫిషియన్సీ ఎంత, 1. సో బి ఎఫిషియన్సీ ఎంత, అది ఏ ప్లస్ బి వీళ్ళిద్దరిది కలిపి ఎంత ఎఫిషియన్సీ అవుతుంది, 4 3 times 12. అంటే ఏ ఎఫిషియన్సీ 1 యూనిట్ ఉంది, సారీ ఏ ప్లస్ బి టోటల్ ఎఫిషియన్సీ ఏమో 3 యూనిట్స్ ఉంది. ఏ ఒక్కదానికి 1 యూనిట్ ఉండి ఏ ప్లస్ బి ఇద్దరిది కలిపితే 3 యూనిట్స్ ఉన్నప్పుడు బి ఎన్ని యూనిట్స్ అయ్యి ఉంటుంది, 2 యూనిట్స్ అయ్యి ఉంటుంది. ఆ 2 యూనిట్స్ ఉంటేనే కదా 1 + 2 3 అవుతుంది. సో బికి 2 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంది. 2 డివైడెడ్ బై 12 అంటే 6 times, 6 డేస్లో కంప్లీట్ చేయగలడు. 6 2 times కదా 12. సో బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 6 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు. ఇది ఎల్సిఎం మెథడ్ అనమాట. ఇది ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్ అయితే ముందు స్టార్టింగ్లో చేసినట్లే ఏ ప్లస్ బి చేసినప్పుడు ఏం చేసాం, XY డివైడెడ్ బై X + Y అని చేసాం. కానీ ఇక్కడ XY డివైడెడ్ బై X - Y చేసుకోవాలి. ఇప్పుడు ఎల్సిఎం మెథడ్లోనైతే సేమ్ మన సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. దీనికి ఏ ప్లస్ బి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఉంది, ఏ ఎఫిషియన్సీ మనకు ఉంది. అప్పుడు టోటల్ నుంచి ఏ ఎఫిషియన్సీ తీసేస్తే బి ఎఫిషియన్సీ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకొని బి వాల్యూ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 మెథడ్స్లోని ఇది సాల్వ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ 2 persons మాత్రమే ఉన్నారు. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారు అనుకుందాం, ఒక 3 members ఉన్నారు, ఏ ప్లస్ బి ప్లస్ సి అని ముగ్గురు ఉన్నారు అనుకుందాం. దాని తగ్గట్టు ఫార్ములాస్ చూద్దాం, ఎల్సిఎం మెథడ్ కూడా చూద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్లోని ఇంతవరకు చూసిన క్వశ్చన్లో ఏ అండ్ బి ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు క్వశ్చన్లోని ఏ బి అండ్ సి ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని అడుగుతాడు. వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఒకవేళ ఫార్ములా మెథడ్లో చూసుకుంటే ఏ X డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్, బి ఏమో Y డేస్లో కంప్లీట్ చేస్తాడు, సి ఏమో Z డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి X Y Z 3 మల్టిప్లై చేసి డివైడెడ్ బై XY + YZ + ZX ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనమాట ముగ్గురు కలిపితే. ఇది ఫార్ములా మెథడ్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈడొక 12 days, ఈడొక 15 days, సిఏమో ఒక 18 daysలో కంప్లీట్ చేస్తారు అనుకుందాం వర్క్. ఫార్ములా ప్రకారంగా అయితే మూడింటిని మల్టిప్లై చేయాలి న్యూమరేటర్లో. 12 × 15 × 18 డివైడెడ్ బై XY అంటే 12 15 times ఎంత అవుతుంది, 100. 10 times అయితే 150 180 కదా. ఓకే 180 ఇది. తర్వాత 15 × 18 అంటే YZ ఎంత అవుతుంది, 15 18 times 270 ప్లస్ తర్వాత ఇంకేంటి X × Z 18 12 times 216. సో టోటల్ డినామినేటర్లో మనకి ఎంత వస్తుంది ఇప్పుడు వాల్యూ, న్యూమరేటర్లో యాజిటీస్ ఉంచుకుందాం, ఏమైనా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డినామినేటర్లో టోటల్ ఎంత ఉన్నట్లు, దీని బదులు ఇక్కడ నాకు 18 కనపడుతుంది, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉంది, ఇక్కడ కూడా 18 కనపడుతుంది. నాకు ప్రతి దగ్గర 18 కనపడ్డది. సో దీన్నే డైరెక్ట్గా ఇక్కడ సాల్వ్ చేసుకుందాం. 18 10 times, 18 15 times, 18 12 times. సో ఈ మూడింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. డినామినేటర్లోనే ఎంత అవుతుంది, 25 37. సో 37 కింద ఉన్నది. ఈ విధంగా ఫార్ములా వస్తుంది. అంటే నేను ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ నీట్గా సాల్వ్ అవ్వలేదు. సో ఈ విధంగా వస్తాయి. ఒకవేళ దీన్నే ఎల్సిఎం మెథడ్లో చేసి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కట్టాల్సి వస్తే, ఒకవేళ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో వస్తుంది అనేది ఒక సింపుల్ నెంబర్ వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ తీసుకోవడం వల్ల అలాగ వచ్చింది. ఒకవేళ దీన్నే ఎల్సిఎం మెథడ్లో చేయాల్సి వస్తే ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది, నాకు తెలిసి 270 ఎల్సిఎం అవుతుంది అనుకుంటా, కాదా 216.
సో ఇప్పుడు ముగ్గురు ఉన్నారనమాట. ఏ, బి అండ్ సి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని అడుగుతాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు అని అడుగుతాడు. ఒకవేళ ఏ ఎక్స్ డేస్లో వర్క్ చేస్తాడు, బి వై డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు, సి జెడ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు అంటే ఈ మూడింటికి కలిపి ఫార్ములా ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ డివైడెడ్ బై ఎక్స్వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ఎక్స్ డేస్లో కంప్లీట్ చేయగలరు అనమాట ముగ్గురు కలిపి. ఒక ఎగ్జాంపుల్ తోటి దీన్ని ఈజీగా అర్థం చేసుకుందాం. ఏ అనేవాడు ఒక 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలిగితే, బి ఏమో 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలుగుతాడు, సి అనేవాడు 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు. ఇప్పుడు ఆల్ టుగెదర్ ముగ్గురు కలిపి ఎన్ని రోజులకు కంప్లీట్ చేయగలరు? ఫార్ములా ప్రకారంగా అయితే ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 12 ఇంటూ 15 ఇంటూ 10 డివైడెడ్ బై ఎక్స్ వై అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 180 ప్లస్ వైజెడ్ ఎంత అవుతుంది? 150 ప్లస్ 12 ఇంటూ 10 అంటే 120. సో డినామినేటర్లో మనకి ఎంత ఉంది? 450 ఉంది డినామినేటర్లోని. న్యూమినేటర్లో ఏమున్నది? యాసిటీస్ రాద్దాం. 12 ఇంటూ 15 ఇంటూ 110. సో 0 క్యాన్సిల్ చేస్తే 15 3 టైమ్స్, ఇది 4 టైమ్స్ అంటే 4 డేస్ వచ్చింది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 4 డేస్లో చేయగలరు. సో ఇది ఫార్ములా మెథడ్. ఇప్పుడు ఎల్సిఎం మెథడ్లో సాల్వ్ చేసుకుందాం. ఎల్సిఎం ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది? 60 అనేది ఎల్సిఎం అవుతుంది మూడింటికి. సో 12 5 టైమ్స్ ఏమో 60, ఓకే. 15 4 టైమ్స్ ఏమో 60 అంటే బి యొక్క ఎఫిషియన్సీ 4 యూనిట్స్. నెక్స్ట్ జెడ్ అంటే సి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 10 6 టైమ్స్ అంటే 6 అనేది జెడ్ యొక్క ఎఫిషియన్సీ, అదే సి యొక్క ఎఫిషియన్సీ. సో ఇప్పుడు ముగ్గురు కలిపి చేయాలి అంటే 5 ప్లస్ 4 ప్లస్ 6 అంటే 15 యూనిట్స్ తోటి వర్క్ చేస్తున్నారు పర్ డే 15 యూనిట్స్తో వర్క్ చేస్తున్నారు. కానీ టోటల్ వర్క్ కంప్లీట్ చేయాల్సింది 60. సో 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి పర్ డే 15 యూనిట్స్తో వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? 4 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో మనం పూర్తిగా 2 మెథడ్స్లో సాల్వ్ చేయడం నేర్చుకున్నాం. ఫార్ములా మెథడ్ నేర్చుకున్నాం, ఎల్సిఎం మెథడ్ను కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్స్లో ఎక్కువగా యూస్ఫుల్గా అనిపించే మెథడ్ అయితే ఎల్సిఎం మెథడ్ లాగా ఉంటుంది. కొన్నిసార్లు ఫార్ములా మెథడ్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తుంది. అది మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుండగా కొన్ని క్వశ్చన్స్ బట్టి అది చేంజ్ ఎక్కడ మనం ఏది యూజ్ చేయాలనేది మనకు తెలుస్తుంది అనమాట. సో బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఎల్సిఎం మెథడ్. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు గురించి అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్తారంటే, నెక్స్ట్ క్వశ్చన్ మోడల్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పటి వరకు ఏ వర్క్ చేశాడు, బి వర్క్ చేసింది అలా చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చెప్తాడు? ఏ ప్లస్ బి వీళ్ళిద్దరూ వర్క్ చేస్తే, బి ప్లస్ సి వీళ్ళిద్దరూ వర్క్ చేశారు, సి ప్లస్ ఏ వీళ్ళిద్దరూ వర్క్ చేశారు. ఇప్పుడు మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నట్లు క్వశ్చన్ అడుగుతాడు. సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు ఒక ఎక్స్ డేస్ వర్క్ చేస్తే వీళ్ళు వై డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలుగుతారు అనుకుంటే, వీళ్ళు జెడ్ డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు అనుకుంటే, ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ చేయగలరు అని అడిగినప్పుడు, ఇందాకలైతే ఏ బి అండ్ సి వాళ్ళు XYZ అయితే ఏం ఫార్ములా రాసుకున్నాం? XYZ డివైడెడ్ బై XY ప్లస్ YZ ప్లస్ ZX రాసుకున్నాం. ఇక్కడ సేమ్ అదే రాద్దాం. ఫస్ట్ XYZ డివైడెడ్ బై XY ప్లస్ YZ ప్లస్ ZX. సో ఈ ఫార్ములా రాసిన తర్వాత మెయిన్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ ఇద్దరేసి పార్టిసిపేట్ చేశారు ప్రతి దాంట్లోని, ఒక్కొక్కడు కాదు. ఇందాక దాంట్లో అయితే ఒక్కొక్కడు మాత్రమే కంప్లీట్ చేశారు వర్క్. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ఫార్ములాకి ఇంటూ 2 చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా ఏమవుతుంది? 2 ఇంటూ XYZ డివైడెడ్ బై XY ప్లస్ YZ ప్లస్ ZX అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం దీనికి. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు అనుకుందాం. బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో వర్క్ అంటే 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. సి ప్లస్ ఏ టోటల్ ఇద్దరు కలిపి 20 డేస్లోని కంప్లీట్ చేయగలరు. సో ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారంగా అయితే 2 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 20, ఓకే, డివైడెడ్ బై
XY అంటే ఈ రెండు కలిపితే ఎంత మనకి 180 ప్లస్ 15 20 టైమ్స్ అంటే 300 ప్లస్ 12 20 టైమ్స్ 240 అవుతుంది. సో 240. సో టోటల్ డినామినేటర్లో ఏముంది, ఈ రెండు కలిపితే 420 ప్లస్ 300 అంటే 720. 2 ఇంటూ 12 ఇంటూ 15 ఇంటూ 20 ఉంది న్యూమినేటర్లోని. 0 0 క్యాన్సిల్ చేద్దాం. 12 6 టైమ్స్, ఇది 2 3 టైమ్స్ అవుతుంది, 3 5 టైమ్స్ అవుతుంది. సో మనకి మిగిలింది ఏమేమి మిగిలింది, 5 ఇంటూ 2 మిగిలింది అంటే 10 వచ్చింది అనమాట. సో A ప్లస్ B ప్లస్ C ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఇప్పుడు మనకి A ప్లస్ B 12 డేస్లో చేస్తున్నారు, B ప్లస్ C 15 డేస్లో చేస్తున్నారు, C ప్లస్ A 20 డేస్లో వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు A ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, B ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, C ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అని అలాంటి క్వశ్చన్ అడిగాడు అనుకోండి. మీకు ఇందాకలా ఒక ఫస్ట్లోని ఒక సెకండ్ ఫామ్లో అలా చెప్పాను. A ఇచ్చాడు, A ప్లస్ B ఇచ్చాడు, B కనుక్కోమని చెప్పాం. అంటే ఒకటి తెలుసు, ఇద్దరిది కలిపి తెలుసు, ఆ రెండో పర్సన్ది తెలియదు. అలాంటి క్వశ్చన్లు కట్టి ఇచ్చినప్పుడు ఇక్కడ అలాంటిదే మోడల్ ఉన్నది అనమాట. చూడండి, ఇక్కడ A ప్లస్ B ఇద్దరు ఉన్నారు, మనకి 12 డేస్లో కంప్లీట్ చేయగలరని తెలుసు. ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ముగ్గురిది కలిపితే 10 డేస్లో కంప్లీట్ చేయగలరని తెలుసు. ఇద్దరి నుండి ఇంకోటిది లేదు, వాడిది కనుక్కోవాలి అంటే ఏం చేయాలని చెప్పాను, ముందు ఆ రెండింటిని మల్టిప్లై చేసుకొని డినామినేటర్లో వారెండింటికి డిఫరెన్స్ చేయాలి. ఇది ఫార్ములా మెథడ్. అంటే ఏమవుతుంది, ఇక్కడ A ప్లస్ B ఉన్నాడు, ఇక్కడ A ప్లస్ B ప్లస్ C అంటే C మనం తెలుసుకోవచ్చు అనమాట. C ఎలా తెలుసుకోవచ్చు, వీడు 12 డేస్లో చేస్తారు, ఈ 10 డేస్ అంటే రెండింటికి చూసుకోవాలన్నమాట. 12 ఇంటూ 10 చేసి డివైడెడ్ బై X మైనస్ Y చేసాం కదా, అంటే 12 మైనస్ 10 ఏమవుతుంది, 2 5 టైమ్స్ ఎంత వచ్చింది. C ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 60 డేస్లో చేయగలడు. సో ఇదంతా ఫార్ములా మెథడ్లో చేస్తున్నాను అనమాట. 60 డేస్లో C ఎలోన్ కంప్లీట్ చేయగలడు ఈ వర్క్ని. ఇప్పుడు B ప్లస్ C తీసుకుంటే, ఇక్కడ A ప్లస్ B ప్లస్ C తీసుకుంటే మనకి A ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు తెలుసుకోవచ్చు. A ఎలా కనుగొట్టుకోవచ్చు, ఈ రెండింటికి ముందు మల్టిప్లై చేయాలి. 15 ఇంటూ 10 ఎంత అవుతుంది, డివైడెడ్ బై ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టాలి 5. సో 5 2 టైమ్స్, 15 2 టైమ్స్ ఏమో 30. సో ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 30 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు. ఇప్పుడు దీన్ని తీసుకుంటే C ప్లస్ A ఉన్నది, ఇక్కడ A ప్లస్ B ప్లస్ C అనుకుంటే మనకి B ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడో తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని సేమ్ అలాగే చేసుకోవాలి. 20 ఇంటూ 10. సో 20 ఇంటూ 10 డివైడెడ్ బై ఈ రెండింటికి డిఫరెన్స్ 20 మైనస్ 10 ఎంత అవుతుంది, ఇక్కడ 10 వస్తుంది. 10 క్యాన్సిల్ అయిపోతే B ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలడు అనమాట. సో ఇది పూర్తిగా ఫార్ములా మెథడ్గా A ప్లస్ B 12 డేస్ ఇచ్చి, B ప్లస్ C 15 డేస్ ఇచ్చి, C ప్లస్ A 20 డేస్ ఇస్తే ముగ్గురిది కలిపి ఇలాగ ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే 10 డేస్ అని వచ్చింది. ఇప్పుడు ఇలాగ వచ్చిన దాని నుంచి మనం ఇండివిజువల్గా ఏ పర్సన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనేది దానికి ఫార్ములా మెథడ్ అంటే సెకండ్ ఫార్ములా ప్రకారంగా చేసుకుంటే ఎవరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు వచ్చింది. ఇప్పుడు పూర్తిగా LCM మెథడ్లోకి మూవ్ అవుదాం. ఓకే, ఇప్పుడు LCM మెథడ్లోకి పూర్తిగా ఫార్ములా మొత్తం మార్చుకొని LCM మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో క్వశ్చన్లోకి పూర్తిగా చూస్తే LCM మెథడ్లో A ప్లస్ B ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, 12 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. B ప్లస్ C 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. C ప్లస్ A ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. మనకి కావాల్సింది A ప్లస్ B ప్లస్ C ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు మనం తెలుసుకోగలగాలి. సో ఈ మూడింటికి LCM ఏమవుతుంది, 60 అవుతుంది. LCM 12 5 టైమ్స్ ఏమో 60, 15 4 టైమ్స్ కూడా 60, 23 టైమ్స్ కూడా 60. ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఏంటని చెప్పాను, ఎఫిషియన్సీస్ అని చెప్పాను కదా. ఇక్కడ ఎఫిషియన్సీస్ ఏమవుతుంది, A ప్లస్ B యొక్క ఎఫిషియన్సీ, B ప్లస్ C యొక్క ఎఫిషియన్సీ, C ప్లస్ A యొక్క ఎఫిషియన్సీ. ఈ టోటల్ ఈ మూడు కలిపితే ఎంత వచ్చింది మనకి వాల్యూ, 9 ప్లస్ 3 అంటే 12 యూనిట్స్ వచ్చింది. 12 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఎవరెవరివి, A ప్లస్ B
ప్లస్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ అంటే టోటల్గా 2 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ అనమాట. సో మొత్తం ఏ ప్లస్ బి 2 టైమ్స్ అయ్యాయి ప్రతిదీను. అంటే ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ మాత్రమే నీకు కావాలి అనుకుంటే ఎన్ని పర్ డేకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ చేసినట్లు పర్ డేకి ఓన్లీ 6 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ మాత్రమే పర్ డే మొత్తం ముగ్గురు కలిపి చేస్తున్నట్లు. సో మనకి క్వశ్చన్ ఏమడిగాడు, ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఏ ప్లస్ బి ప్లస్ సికి టోటల్ ఎఫిషియన్సీ ఏమో 6 యూనిట్స్ పర్ డే ఉన్నది. మనం టోటల్ కంప్లీట్ చేయాల్సిన వరకు 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. పర్ డే వాళ్ళు 6 యూనిట్స్ కంప్లీట్ చేస్తే టోటల్ 60 యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది, 10 డేస్ పడుతుంది. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు, 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఓకే, ఇది మర్చిపోకండి. ఇక్కడ ఇచ్చింది డేస్ కాదు, నెంబర్ ఆఫ్ డేస్లో కంప్లీట్ అవుతాయని కాదు, ఇది వాళ్ళ టోటల్ ఎఫిషియన్సీ అనమాట. ఇక్కడ ఇచ్చిన ఎఫిషియన్సీస్ కలిపితే మొత్తం 2 మెంబర్స్ వచ్చారు. 2A ప్లస్ 2B ప్లస్ 2C అలాగ వచ్చారు. దాన్ని 2 కామన్ తీసుకుంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క టోటల్ ఎఫిషియన్సీ 6 యూనిట్స్ అనమాట. సో 6 యూనిట్స్ తోటి ఈ టోటల్ యూనిట్స్ డివైడ్ చేస్తే ఎన్ని రోజులు అనేది వచ్చింది, 10 డేస్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏ ఎలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, బి ఎలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, సి ఎలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, దీని నుంచే క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి 10 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలరు. అంటే వీళ్ళ టోటల్ ఎఫిషియన్సీ ఎంత, ఏ ప్లస్ బి ప్లస్ సి 6 యూనిట్స్ అనేది టోటల్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏ ప్లస్ బి టోటల్ ఎఫిషియన్సీ ఎంత చెప్పాడు, 5 యూనిట్స్ ఉన్నది. కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కలిపితే ఎన్ని రోజులు, 6 యూనిట్స్ అనేది ఎఫిషియన్సీ. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే సిది మనకి ఇక్కడ కావాలి. ఏ ప్లస్ బిది 5 ఉన్నది, ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం ముగ్గురిది కలిపి 6 ఉన్నదంటే ఒకవేళ దీని సి యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్ పర్ డే అయితే 1 ప్లస్ 5 కదా 6 అవుతుంది. సో ఇక్కడ 60 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి ఎఫిషియన్సీ 1 అయితే ఇక్కడ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలదు, 60 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలదు. 60 ఇంటూ 1 కదా 60 అవుతుంది ఎఫిషియన్సీ. సో సి 60 డేస్లో కంప్లీట్ చేయగలదు. సో ఈ విధంగా మనకి సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలదో వచ్చింది. సి 60 డేస్లో కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకుందాం. ఇక్కడ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏమో 4 యూనిట్స్ ఉంది. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 6 ఉంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఇంకా ఎవరు లేదు ఇందులోని, ఏ లేడు. సో ఏ ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 2 అయి ఉండదు, 2 కదా అవుతుంది. 2 ప్లస్ 4 కదా 6 అవుతుంది. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 2 యూనిట్స్ పర్ డే. 2 యూనిట్స్ పర్ డే అంటే 60 డివైడెడ్ బై 2 ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 30 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో ఏ 30 డేస్లో కంప్లీట్ చేస్తుంది. 32 టైమ్స్ కదా 60 అవుతుంది. సో ఏ ఎలోనేమో 20 డేస్లో అదే 30 డేస్లో కంప్లీట్ చేయగలడు. ఇప్పుడు బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడో చూద్దాం. బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలిగాడు అని చూడడానికి ఈ పాయింట్ చూసుకోవాలన్నమాట. సో సి ప్లస్ ఏ ఇద్దరు కలిపి వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 3 యూనిట్స్ పర్ డే ఉన్నది. మొత్తం ముగ్గురు కలిపితే 6 యూనిట్స్ పర్ డే ఉన్నప్పుడు ఇప్పుడు ఇంక ఇందులో లేనోడు ఎవడు ఉన్నాడు, బి ఉన్నాడు. బి మనకు తెలీదు ఎన్ని రోజుల్లో చేయగలడు అనేది. కానీ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏమో 6 అయ్యింది, సి ప్లస్ ఏ 3 అయితే ఇప్పుడు బి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు పర్ డే, 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్లు. ఇప్పుడు 3 ప్లస్ 3 కదా మనకి టోటల్ 6 అయినట్లు. ఏ ప్లస్ సి ఇది బి, ఈ 3 కలిపితేనే కదా మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ 3 ఇక్కడ 3 కలిపితేనే 6 యూనిట్స్ అయ్యాయి. అంటే బి ఒక ఎఫిషియన్సీ ఎన్ని యూనిట్స్ వచ్చింది పర్ డే, 3 వచ్చింది. సో 60 డివైడెడ్ బై 3 అంటే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 20 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో ఇది ఆన్సర్ అనమాట. యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది. ఒకవేళ దీన్నే నేను యాక్చువల్గా ఎగ్జామ్ లెవెల్లోనే సాల్వ్ చేయాల్సి వస్తే ఎంత స్పీడ్లో సాల్వ్ చేయొచ్చో చెప్తాను, చూపిస్తాను చూడండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ లాగా ఉండదు, డైరెక్ట్గా నేను సాల్వ్ చేస్తాను, ఎంత స్పీడ్లో సాల్వ్ చేయొచ్చో చూపిస్తాను. ఏ ప్లస్ బి ఏమో 12 డేస్, బి ప్లస్ సి ఏమో 15 డేస్, సి ప్లస్ ఏ ఏమో 20 డేస్. సో ఏ ప్లస్ బి ప్లస్ సి కావాలన్నాడు. ఫార్ములా మెథడ్ కాకుండా ఎల్సిఎం మెథడ్ చూసుకుంటే 60, ఇదేమో 5 టైమ్స్, 4 టైమ్స్, ఇది 3 టైమ్స్. సో ఈ టోటల్ ఏమో 12 వచ్చింది. కానీ మనకి ఎంత వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే 6 యూనిట్స్ ఆఫ్ డేసే వస్తుంది. సో 6 యూనిట్స్ పర్ డే అంటే ఇది 60 కాబట్టి 10 డేస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అయిపోయింది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఏమో 5 ఉన్నది, ఇక్కడ 6 కాబట్టి సి ఏమో 1 డే చేస్తాడు, సి 1 పార్ట్.
సి 1 పార్ట్ అంటే ఇక్కడ 60 డేస్, 60 డేస్లోనే సి కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు బి ప్లస్ సి ఏమో 4 యూనిట్స్ ఉన్నాయి, కానీ మనకు 6 కావాలి అంటే ఏ ఎన్ని అవుతున్నట్లు, ఇక్కడ 2 అవుతున్నట్లు. ఏ 2 అవుతుందంటే 60/2 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు బి ఎంత ఉందో చూస్తాను. బి కావాలంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 6 అవ్వాలి. ఇక్కడ ఏ ప్లస్ సికి 3 అంటే బి ఎంత అవుతున్నట్లు, ఇంకో 3 ఉన్నట్లు. సో 3 + 3 కాబట్టి 6 అయ్యింది. అంటే 60/3 బి 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. సో ఈ విధంగా స్పీడ్గా సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా కొంచెం టైం పట్టింది అనమాట, ఇంకా స్పీడ్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఎల్సిఎం మెథడ్లో సాల్వ్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఫార్ములా మెథడ్ ఈజీగా ఉంటుందని ఎందుకు చెప్పానంటే, మనకి ఎల్సిఎం మెథడ్లోనే కొన్నిసార్లు మర్చిపోవచ్చు. ఎల్సిఎం మెథడ్ మర్చిపోయినా ఫార్ములా మెథడ్ గుర్తుండొచ్చు, కొన్నిసార్లు ఫార్ములా మెథడ్ మర్చిపోవచ్చు, ఎల్సిఎం మెథడ్ గుర్తుండొచ్చు. సో ఎప్పుడు ఎవరికి ఏ మెథడ్లో గుర్తుంటుందో చెప్పలేం కాబట్టి 2 మెథడ్స్ మీకు చెప్తున్నాను. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే దాన్ని యూజ్ చేసుకుంటూ సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పటివరకు మీకు చెప్పిన కాన్సెప్ట్స్ ఏటట్టు ఉన్నాయో ఒకసారి మళ్ళీ క్లాస్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బి ఎక్స్ వై అనుకుంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేశారు, XY/X+Y డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దాంట్లోని ఏ ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఇచ్చాడు, బి ఎన్ని రోజుల్లో చేశాడు అని అడిగాడు. దీనికి ఎక్స్ డేసు, దీనికి వై డేసు అనుకుంటే XY/X-Y డేస్లో కంప్లీట్ చేశాడు. ఇది ఫార్ములా. ఎల్సిఎం మెథడ్ మీకు అందరికి ఈజీగా గుర్తుండిపోయి కాబట్టి దాని గురించి చెప్పట్లేదు, ఫార్ములాస్ మాత్రమే చెప్తున్నాను. సో ఇది చెప్పాను. తర్వాత ఏ ముగ్గురు పర్సన్స్ వచ్చారనమాట. ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం ముగ్గురు కలిపితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరని క్వశ్చన్ అడిగితే ఎక్స్ డేసు, వై డేసు, జెడ్ డేస్ అనుకుంటే XYZ/XY + YZ + ZX డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ వీళ్ళు ముగ్గురు ఇచ్చారు అనుకోండి. XY/XYZ ఇస్తే సేమ్ ఫార్ములానే కానీ 2తో మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ బి ప్లస్ సికి 2 × XYZ/XY + YZ + ZX డేస్లో కంప్లీట్ చేస్తారు. సో ఇవి మనం నేర్చుకున్న ఫార్ములా. ఇప్పుడు ఈ టైమ్ అండ్ వర్క్లోని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. దాన్ని నేను పిహెచ్డి ఫార్ములా అని గుర్తుంచుకుంటాను. పిహెచ్డి = వర్క్. ఇలా గుర్తుంచుకుంటే సింపుల్గా క్యాల్కులేట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ పి అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఓకే. హెచ్ అంటే నెంబర్ ఆఫ్ హవర్స్, డి అంటే నెంబర్ ఆఫ్ డేస్, డబ్ల్యూ అంటే వర్క్ అనమాట. సో ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది పని చేస్తున్నారు, ఎన్ని గంటలు పని చేస్తున్నారు, ఎన్ని రోజులు పని చేస్తున్నారు, ఆ మూడిట్ని మల్టిప్లై చేస్తే వర్క్ ఎంత కంప్లీట్ అవుతుందో తెలుస్తుంది అనమాట, ఎంత వర్క్ చేశారని తెలుస్తుంది. సో ఇది ఫార్ములా. మనకి క్వశ్చన్స్లో ఎలాంటివి ఇస్తారంటే, ముందు కొన్ని పర్సన్స్ అంటే P1 నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఒక H1 అవర్స్ వర్క్ చేస్తున్నారు, ఒక D1 డేస్ వర్క్ చేశారు, టోటల్ W1 వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు W2 వర్క్ కంప్లీట్ చేయాలి, P2 నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు, H2 నెంబర్ ఆఫ్ అవర్స్ చేస్తున్నారు, D2 డేస్ పట్టింది. ఇలాంటి ఫార్ములా యూజ్ చేస్తారనమాట. క్వశ్చన్లోని ఏదో ఒక వేరియబుల్ క్యాన్సిల్ చేస్తాడు అంటే అది కనుక్కోమని చెప్తాడు. ఒకవేళ నెంబర్ ఆఫ్ డేస్లో కంప్లీట్ చేయగలడు, ఈ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అన్నట్టు క్వశ్చన్ అడుగుతాడు ఈ సెకండ్ పార్ట్లోని. అప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ మిగతా సాల్వ్ చేసుకుంటే ఈ D2 వాల్యూ వస్తుంది. కొన్నిసార్లు ఏమో H2 వాల్యూ ఎంత అని అడుగుతాడు, కొన్నిసార్లు P2 వాల్యూ ఎంత అడుగుతాడు. మిగతా డీటెయిల్స్ అన్నీ ఇస్తాడు అనమాట. అన్ని డీటెయిల్స్ ఇచ్చి మనకి మిగతావి చేయమని అడుగుతాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంది నథింగ్ బట్ నేను చెప్పిన PhD/W ఫార్ములే కదా. సో PhD = W గుర్తుంచుకుంటే ఈ ఫార్ములా అసలు గుర్తుంచుకోవాల్సిన పనే లేదు. ఇటువంటి క్వశ్చన్ సేమ్ ఈ మెథడ్తో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మాత్రం ఇటువంటి ఫార్ములాస్ గట్రా మర్చిపోతుంటాను, ఎక్కువగా మర్చిపోతాను. సో నాకు ఉండే ఒకే ఒక గుర్తుండేది PhD = W. దాంతో మొత్తం అటువంటి మోడల్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసుకున్నాం. ఓకే, ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాం. బేసిక్స్ మొత్తం అంతా కంప్లీట్ చేశాను, అంటే ఫార్ములాస్ ఏంటి అనేది చెప్పాను, ఈ ఎల్సిఎం మెథడ్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి దిగిపోదాం.
ఇప్పుడు చెప్పాలంటే నేను ఆల్రెడీ మీకు క్వశ్చన్స్ తోటి చెప్పాను అనమాట. అసలు చెప్పాలంటే నేను క్వశ్చన్స్లో ఇద్దాం అనుకున్నాను ఎగ్జాంపుల్స్ అని. నేను ఆ ఎగ్జాంపుల్స్ మీకు అన్ని క్వశ్చన్స్లోనే చెప్పాను. ఈ ఫార్ములాస్ ఎందుకైనా మంచిది ఇక్కడే ఉంచుదాం, మీకు అస్టమేట్కి కొంచెం రిమెంబర్ అవ్వడానికి కోసం అక్కడే ఉంచుతాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పటివరకు మనం బేసిక్స్ ఆఫ్ దిస్ టైమ్ అండ్ వర్క్ చూసాం, ఇంకా బేసిక్ ఫార్ములా మెథడ్ అండ్ ఎల్సిఎం మెథడ్ బేసిక్ క్వశ్చన్స్ చూసాం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ చూడబోతున్నాం అనమాట. స్టార్టింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఏం చెప్తున్నాడు? A and B can do a work in 15 days and 60 days respectively. With the help of C, all together can do the work in 6 days. Then C alone can do the whole work in how many days? సో ఇప్పుడు క్వశ్చన్ కొంచెం చేంజ్ వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా మీరు కానీ మొదటిసారి ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో క్వశ్చన్లో ఏం చెప్పాడో చూద్దాం. క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఏ 15 డేస్లో కంప్లీట్ చేస్తాడు వర్క్, బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు, 60 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారో చెప్తున్నాడు అనమాట. ఎన్ని రోజుల్లో చేస్తున్నారని చెప్పాడు? 6 డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడంటే సి ఏలో ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు అని అడిగాడు. దీన్ని ఫార్ములా మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఫార్ములా మెథడ్లో ఎలా చేయాల్సి వస్తుంది? ఫస్ట్ ఏ ప్లస్ బి ఇద్దరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ ప్లస్ బి వచ్చింది, ఒక వాల్యూ వస్తుంది ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది. తర్వాత ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి మొత్తం ముగ్గురిది ఇచ్చాడు. అప్పుడు అందులో నుంచి సి ఎన్ని రోజుల్లో చేయడానికి మనకి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే కంప్లీట్ చేయొచ్చు అనమాట. కానీ మనం ఇక్కడ ఫార్ములా మెథడ్ కాకుండా వేరే మెథడ్లో సాల్వ్ చేసుకుంటే ఆ 2 సార్లు చేయాల్సిన ప్రాసెస్ తగ్గిపోద్ది అనమాట ఎల్సిఎం మెథడ్లో. సో ఈ మూడిట్లకి ఎల్సిఎం ఏమవుతుంది? 60 అనేది ఈ మూడిట్లకి ఎల్సిఎం. సో 15 4 టైమ్స్ ఏమో 60, 60 1 టైమ్స్ ఏమో 60, ఇక్కడ 6 10 టైమ్స్ ఏమో 60. ఓకే, అంటే ఏ ఎఫిషియన్సీ 4 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 1 యూనిట్, మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురిది కలిపితే 10 యూనిట్స్ అట. ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరి ఎఫిషియన్సీ కలిపితే 5 యూనిట్స్ అయినప్పుడు సి ఎఫిషియన్సీ ఎంత అయ్యి ఉండొచ్చు? సి ఎక్స్ట్రా 5 ఎఫిషియన్సీ అయితేనే కదా ఈ ముగ్గురిది కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత 10 యూనిట్స్ ఎఫిషియన్సీ అవుతుంది. అంటే సి ఎన్ని రోజుల్లో చేస్తున్నట్లు? 60 డివైడెడ్ బై 5 అంటే 12 డేస్లో కంప్లీట్ చేయగలడు. సో 5 టైమ్సే కదా 60, అంటే సి ఎన్ని రోజుల్లో చేయగలుగుతున్నట్లు? 12 డేస్లోనే. సో ఈ క్వశ్చన్కి ఎల్సిఎం మెథడ్ చాలా ఈజీ అనమాట. ఫార్ములా మెథడ్ చేద్దాం ఒకసారి. ఇది సికి 12 డేస్ వచ్చింది. సో ఫార్ములా మెథడ్లో ఒకసారి చేసుకున్నట్లయితే ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు? 15 డేస్, బి 60 డేస్లో చేయగలడు. మొత్తం ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేయగలిగేది ఎన్ని రోజుల్లో చూద్దాం. 12 into 60 అదే 15 into 60 డివైడెడ్ బై సమ్ ఆఫ్ దీస్ అంటే 75, 5 టైమ్స్ 5 12 టైమ్స్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 12 డేస్లో చేయగలరు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమో 6 డేస్లో చేయగలరు. సో సి ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ దీన్ని 12 into 6 డివైడెడ్ బై ఈ రెండింటికి డిఫరెన్స్ చేయాలి. ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం కదా. సో డిఫరెన్స్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో 6 ఎలిమినేట్ అయితే సి ఎన్ని రోజుల్లో చేయగలడు? 12 డేస్లో చేయగలడు. సో ఇది ఫార్ములా మెథడ్. ఫార్ములా మెథడ్లోనైతే ముందు ఏ ప్లస్ బి కట్టి తర్వాత మళ్ళీ ఇంకో ఫార్ములా యూజ్ చేసుకొని సి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కానీ ఎల్సిఎం మెథడ్లో అయితే సింపుల్ 1 స్టెప్లో తేలిపింది. సో ఇలాంటప్పుడు ఎల్సిఎం మెథడ్ యూస్ఫుల్ అనమాట. ఓకే, మీకు 2 మెథడ్లోనే చెప్పాను. మీకు ఏది ఈజీగా అనిపించింది? ఎల్సిఎం మెథడా లేకపోతే ఫార్ములా మెథడా? మీరు కామెంట్ చేసి దాన్ని ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ చేసి నాకు వీడియోలో చెప్పండి. ఇంకొక విషయం, ఈ వీడియో ఎలా ఉన్నదో కూడా చెప్పండి. వీడియో ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న దాన్ని బట్టి మీకు ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే వీడియోలోని ఇంకేమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కానీ ఎక్స్ట్రాగా ఇంకేమైనా కావాలి అంటే మీరు కామెంట్ చేస్తే దానికి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. సో వీడియో మొత్తం ఇంటరాక్టివ్గా చేయాలి అంటే మీ కామెంట్స్ బట్టే నాకు ఇంటరాక్టివ్గా వీడియోస్ చేస్తుంటాను అనమాట. మీరు అడిగిన క్వశ్చన్లు నేను
నేను నెక్స్ట్ వీడియోస్లోని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇప్పటివరకు మీకు ఫార్ములాస్ గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఫార్ములాస్ కూడా చేపించుకుందాం. కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటే మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్స్ పెట్టాను. సో సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఎ వర్క్ ఇన్ 15 days and 18 days respectively. They undertook a piece of work for 2200 rupees. And what is the share of B? సో ఇప్పుడు క్వశ్చన్లోనేమో వేజ్ ఇచ్చాడు అనమాట. అంటే ఒక శాలరీ ఇస్తున్నాడు, వాళ్ళు చేసే వర్క్కి శాలరీ కూడా ఇస్తున్నాడు అనమాట. అందులోని ఇప్పుడు బీకి ఎంత షేర్ వచ్చిందని అడిగాడు. సో ఎప్పుడైనా శాలరీ ఎలా షేర్ చేస్తారు, ఎవడు ఎంత వర్క్ చేశాడో దాన్ని బట్టి షేర్ చేస్తారు. సో ఇక్కడ మనం కాన్సెప్ట్లోని ఎక్కువగా ఎల్సిఎం మెథడ్ యూస్ చేసుకుంటూ వర్క్ ఎవడు ఎంత వర్క్ చేశాడంటే మనకి ఎఫిషియన్సీస్ ఉన్నాయి చూసావా. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఎవడు ఎంత వర్క్ చేశాడో దానికి తగ్గట్టు కదా షేర్ చేస్తారు. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్లో ఏం చెప్పాడు. ఏ 15 daysలోని 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు, బి ఏమో 18 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో ఈ రెండిట్లకి ఎల్సిఎం ఏమవుతుంది, ఎల్సిఎం మెథడ్లోనే సాల్వ్ చేసుకుందాం. ఈ రెండిట్లకి ఎల్సిఎం ఏమవుతుంది, 90 అవుతుంది. సో 15 6 times 90, 18 5 times ఏమో 90. సో ఏ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు, 6 units ఆఫ్ వర్క్ చేస్తాడు పర్ డేకి. బి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు పర్ డేకి, 5 units ఆఫ్ వర్క్ చేస్తారు. ఇద్దరు కలిపి ఎంత యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తున్నారు, రోజుకి వాళ్ళు 11 units ఆఫ్ వర్క్ ఎఫిషియన్సీ చేస్తున్నారు. 11 units ఆఫ్ వర్క్ ఎఫిషియన్సీ చేస్తున్నారంటే ప్రతిసారి అదే 11 units తోటే వర్క్ చేస్తారు. కాబట్టి ఈ 11 units ఆఫ్ ఎఫిషియన్సీకి టోటల్ వేజ్ ఎంత ఇస్తున్నారు, 2200 అనేది ఇస్తున్నారు వేజ్. కానీ ఇక్కడ షేర్ ఆఫ్ బి అడిగాడు. బి ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తాడు పర్ డేకి, 5 units ఆఫ్ వర్క్ చేస్తాడు. అంటే తన షేర్ ఎంత అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్లు ఎలా సాల్వ్ చేస్తానంటే ఇది డివిజన్గా పెట్టుకుందాం, ఇక్కడ డివిజన్ పెట్టుకుందాం, ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకుందాం. మధ్యలోని ఈక్వల్ టు పెట్టుకుంటే ఇటు నుంచి ఇటు క్యాన్సిల్ చేయొచ్చు, కింద నుంచి పైకి క్యాన్సిల్ చేయొచ్చు, పై నుంచి కింద క్యాన్సిల్ చేయొచ్చు, ఎలాగైనా క్యాన్సిల్ చేయొచ్చు. సో 11 200 times అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఈక్వల్ టు అన్నాను అంటే ఇది అటువైపు పట్టుకెళ్ళి ఇది ఇటువైపు తీసుకొస్తే మనకి ఇక్కడ ఉన్న ప్లేస్ వాల్యూ క్వశ్చన్ మార్క్ వాల్యూ ఏమవుతుంది, 200 into 5. సో ఎంత వచ్చింది, 1000 వచ్చింది. సో ఇక్కడ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 5 parts వాల్యూ, 5 units ఆఫ్ వాల్యూ. అంటే బి షేర్ ఏమో 1000 rupees వచ్చింది. సో క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి బీకి వచ్చిన షేర్ ఎంత, 1000 rupees. సో ఇక నేను ఎఫిషియన్సీ తీసుకున్నాను కాబట్టి ఎఫిషియన్సీస్ రేషియో చూసుకొని దాన్ని బట్టి చేసుకుంటే వచ్చేస్తుంది ఎవరి షేర్ ఎంత అనేది కాదు. ఒకవేళ క్వశ్చన్లో కానీ ఏ 6 days వర్క్ చేశాడు, బి 4 days వర్క్ చేశాడు అని అలాగే ఇచ్చాడు అనుకోండి, అప్పుడు క్వశ్చన్ అంతా మారిపోయినట్లే కదా. ఏ 6 days వర్క్ చేశాడు అనుకుందాం, అంటే రోజుకి 6 units ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. 6 into 6 ఏమవుతుంది, 36 units వర్క్ చేస్తున్నాడు. అంటే వర్క్ ప్రకారంగా ఇవ్వాలి కదా. ఇక్కడ 36 units వర్క్ చేశాడు ఈడేమో 5 into 4 days చేశాడు అనుకుందాం, అంటే 20 units ఆఫ్ వర్క్ చేశాడు. వర్క్ వీళ్ళిద్దరూ కలిపి ఎంత చేశారు, టోటల్ 56 units ఆఫ్ వర్క్ చేశారు. దానికి తగ్గట్టు ఎంతో వేజ్ ఇస్తున్నారు. మనకి వీళ్ళ షేర్ ఎవడు ఎంత షేర్ తీసుకున్నాడో దానికి తగ్గట్టు షేర్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఏమవుతుంది, ఇక్కడ ఎఫిషియన్సీస్ ఉన్నాయి కదా, ఎఫిషియన్సీస్ తగ్గట్టు తీసుకున్నాను కాదు షేర్, వాళ్ళు చేసిన వర్క్ తగ్గట్టు షేర్ తీసుకున్నారు. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు చేసిన వర్క్ తగ్గట్టు షేర్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ తీసుకున్న దాన్ని బట్టి ఏ 6 units ఆఫ్ వర్క్ చేస్తాడు, బి 5 units ఆఫ్ వర్క్ చేస్తాడు. సో మనకి బి షేర్ కావాలి అంటే 5 units ఆఫ్ వర్క్ కావాలి. టోటల్ ఇద్దరు కలిపి చేస్తే 11 units వర్క్ చేస్తారు. 11 units ఆఫ్ వర్క్కి టోటల్ వేజ్ ఎంత ఇస్తున్నారు, 2200 అనేది ఇస్తున్నారు వేజ్. సో 11 200 times అవుతుంది. 200 into 5 అంటే 1000 అవుతుంది. సో 1000 అనేది షేర్ ఆఫ్ బి అనమాట. ఒకవేళ కానీ ఏ షేర్ అడిగాడు అనుకోండి, 11 units ఆఫ్ వర్క్ 2200 అయితే 6 units ఆఫ్ వర్క్ ఎంత అని అడిగాడు. 11 200 times అయితే 6 into 200 times 1200 అనేది
వేజ్ ఆఫ్ ఏ అనమాట. ఏకి ఇచ్చే షేర్ 1200. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఎఫిషియన్సీ ప్రకారంగా తీసుకోకూడదు వేజెస్ అని, వాళ్ళు చేసిన వర్క్ ప్రకారంగా తీసుకోవాలని. అటువంటి క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో ఏం చెప్పాడో చూద్దాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days and 15 days. They undertook a piece of work for 18,000 rupees, but they worked for 5 days and the remaining work is done by C in 2 days. What is the daily wage of C? సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఏ అండ్ బి వాళ్ళిద్దరు ఏ 12 daysలోను బి 15 daysలోనే వర్క్ కంప్లీట్ చేస్తారు. ఓకే, దీన్ని బట్టి చూసుకుంటూ వెళ్తున్నారు. టోటల్ వేజ్ ఎంత ఇస్తున్నారు, 18,000 అనేది టోటల్ వేజ్. సో ఇప్పుడు ఏం చెప్పాడంటే వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ మాట్లాడాడు. అంటే వీళ్ళకి ఎల్సిఎం ఎంత అవుతుంది, 60 ఎల్సిఎం అవుతుంది. అంటే 12 5 times 15 4 times. సో టోటల్ ఎంత, 9 units ఆఫ్ ఎఫిషియన్సీ వచ్చింది టోటల్ ఇద్దరిది కలిపితే. వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజులు వర్క్ చేశాడని చెప్పాడు, 5 days మాత్రమే వర్క్ చేశారు. అంటే 9 units తోటి 5 days వర్క్ చేశారు. అంటే 45 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. ఈ టోటల్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 45 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. ఇక్కడ టోటల్ చేయాల్సిన వర్క్ ఎంత, 60 units ఆఫ్ వర్క్ చేయాలి. 45 కంప్లీట్ అయిందంటే ఇంకా 15 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. క్వశ్చన్లో ఏం చెప్పాడంటే రిమైనింగ్ వర్క్ ఏమో సి 2 daysలో కంప్లీట్ చేశాడని చెప్పారు. అంటే ఈ 15 units ఆఫ్ వర్క్, ఇది వర్క్, ఇవన్నీ బాగా గుర్తుంచుకోండి, వర్క్ గురించి చెప్తున్నాను. 15 units ఆఫ్ వర్క్ సి కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు వర్క్, ఇది వర్కే, ఇది వర్కే. వర్క్ యొక్క రేషియో తీసుకున్నాం. ఇది 3 times, ఇది 1 times. 15 1 times, 15 3 times కదా, 3:1 అనేది ఇది వర్క్ యొక్క రేషియో అనమాట, వర్క్ రేషియో. సో వర్క్ రేషియో ఎన్ని పార్ట్స్ వచ్చింది, 4 parts. సో 4 partsకి టోటల్ మొత్తం ఇది ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే 3 units ఆఫ్ వర్క్ చేస్తున్నట్లు, సి ఒక్కడే 1 unit ఆఫ్ వర్క్ చేస్తున్నట్లు, ఇది వర్క్ రేషియో వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా మనం వేజెస్ వర్క్ రేషియో ప్రకారంగా తీసుకోవాలి, వాళ్ళు చేసిన వర్క్ ప్రకారంగా తీసుకోవాలి. సో టోటల్ 4 parts వాల్యూ ఏమో, ఇచ్చిన శాలరీ ఎంత, 18,000 ఇస్తున్నాడు. సో మనకి క్వశ్చన్లోని సి పెర్ డే కావాలి, కానీ సి ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు, 2 daysలోని. సి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది, 1 part. సో 4 parts వాల్యూ ఎంత అయితే 1 part వాల్యూ ఎంత అవుతుంది, 4 times 16, 5 times 00 వచ్చింది. సో 1 part వాల్యూ 4500 వచ్చింది. అంటే సి టోటల్ షేర్ ఏమో 4500. అంటే 2 daysలోని చేసిన వర్క్కి తనకి ఇచ్చిన శాలరీ ఏమో 4500. సో తను 2 daysలో వర్క్ చేస్తానని ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పాడు. సో 2 daysకి ఎంత శాలరీ ఇస్తున్నారంటే 1 dayకి ఎంత శాలరీ ఇచ్చినట్లు, డివైడెడ్ బై 2 చేసుకుంటే సరిపోతుంది. 2250 ఇది పెర్ డేకి ఇచ్చిన శాలరీ అనమాట. సో సికి పెర్ డే 2250 రూపీస్ ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇది అర్థమైందా క్లియర్గా. ఎప్పుడైనా శాలరీ అనేది వాళ్ళు చేసిన వర్క్ ప్రకారంగా ఇస్తారు. ఇక్కడ మనం తీసుకుంది వర్క్ రేషియో అనమాట. ఇక్కడ వర్క్ రేషియో తీసుకున్నాను. వర్క్ రేషియోగా తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగా కూడా తీసుకోవచ్చు. వర్క్ రేషియో చేసుకుంటే మనకి ఈజీగా ఉన్నాం కదా, ఈ నెంబర్స్ యూస్ చేసుకుంటే పెద్దగా కనబడుతున్నాయి, ఈ నెంబర్స్ ఏమో చిన్నవి అయిపోయాయి. రేషియోలో దించేసి రేషియో తోటి చేసుకుంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇది వేజెస్ తగ్గట్టు క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ మోడల్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ మోడల్లో ఏంటంటే కొంతమంది కొంతసేపు వర్క్ చేస్తుంటారు, తర్వాత లెఫ్ట్ అయిపోతారు అన్నింటిలో ఇస్తాడనమాట. ఇప్పుడు క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ క్వశ్చన్ చూస్తూ సాల్వ్ చేస్తూ అర్థం చేసుకుందాం. ఓకే, సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 15 days and 18 days రెస్పెక్టివ్లీ. దే వర్క్డ్ ఫర్ 5 days అండ్ దెన్ ఏ లెఫ్ట్. చూసారా, ఇక్కడ ఏ లెఫ్ట్ అయిపోయింది అన్నాడు. అంటే 5 days చేసిన తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయాడు. అండ్ బి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు ఒక్కొక్కటి రాసుకుందాం. ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 15 daysలో టోటల్ వర్క్ కంప్లీట్ చేయగలడు. బి ఎన్ని రోజుల్లోని 18 daysలో కంప్లీట్ చేయగలడు. సో ఇలా ఇచ్చాడు.
ఇలా ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్ మనం ఇలా చూడగానే మనం వెంటనే ఎల్సిఎం మెథడ్లోకి వెళ్ళిపోతే ఈ రెండింటికి ఎల్సిఎం 90, 15 6 టైమ్స్, ఇదేమో 18 5 టైమ్స్. సో ఇవి వాళ్ళ ఎఫిషియన్సీస్ ఉన్నాయి. క్వశ్చన్లో ఏం చెప్పాడు, వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని రోజులు వర్క్ చేసినట్లు 5 డేస్ వర్క్ చేశారు. 5 డేస్ వర్క్ చేస్తున్నారంటే ఇక్కడ టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉన్నట్లు 5 + 6 11 యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రతిరోజు చేస్తున్నారు. అలాగా 11 యూనిట్స్ తోటి ఎన్ని రోజులు వర్క్ చేశారు, 5 డేస్ చేశారు. అంటే 55 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. 90 వర్క్ చేయాల్సింది 55 చేశారు. 55 చేసిన తర్వాత ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది, 90 నుంచి 55 తీస్తే 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇంకా మిగిలింది. ఈ 35 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయాలి ఇంకాను. కానీ క్వశ్చన్ ఏం చేశాడు, 5 డేస్ అయిపోయింది. 5 డేస్ తర్వాత ఏ లెఫ్ట్ అయిపోయాడు అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ తీసేస్తాం. ఇప్పుడు బి యొక్క ఎఫిషియన్సీస్ తోటి బి మాత్రమే ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. బి ఈ 35 యూనిట్స్ వరకు కంప్లీట్ చేయాలన్నమాట. ఈ 35 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, 35 / 5 7 డేస్ పడుతుంది. ఓకే, 7 డేస్ పట్టింది. క్వశ్చన్లో ఏమడిగాడు, టోటల్గా వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అని అడిగాడు. స్టార్టింగ్లోని ఒక 5 డేస్ ఇద్దరు కలిపి చేశారు. తర్వాత లాస్ట్లోని బి ఒక్కడే 7 డేస్ వర్క్ చేశాడు. అంటే 5 + 7 12 డేస్లో కంప్లీట్ అయింది అనమాట టోటల్ వర్క్. ఓకే, ఇలాగ టోటల్ డేస్ ఎన్ని రోజులు పట్టింది, 12 డేస్ పట్టింది. కొన్నిసార్లు క్వశ్చన్లో ఏం అడుగుతాడంటే రిమైనింగ్ వర్క్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడు అని అడుగుతాడు. అప్పుడు 7 డేస్ అనేది మన ఆన్సర్ అనమాట. రిమైనింగ్ వర్క్ ఇక్కడ కొంత వర్క్ ఇద్దరు కలిపి 5 డేస్లో చేశారు. 5 డేస్ చేసిన తర్వాత రిమైనింగ్ వర్క్ ఏమో బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశాడని అడిగితే అప్పుడు 7 డేస్ అని వస్తుంది. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు, ఎన్ని రోజుల తర్వాత టోటల్ వర్క్ కంప్లీట్ అయ్యిందని అడిగాడు. సో అప్పుడు మనం 2 తీసుకున్నాం, 2 సమ్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఓకే, ఇప్పటివరకు చెప్తున్న క్వశ్చన్స్ కూడా ఇంకా బేసిక్ లెవెల్లోనే అనిపించింది నాకు తెలిసి. ఇంకా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడో చూద్దాం, దాన్ని సాల్వ్ చేద్దాం. ఇలాగ క్వశ్చన్స్ ద్వారా మనం టీచింగ్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతాయి అనమాట. తిన్నగా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్ళేదానికంటే ఇలాగ క్వశ్చన్స్ ద్వారా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంటుంది, మీకు కూడా బాగా అర్థం అవుతాయి. సో ఇప్పటివరకు నేను చెప్పిన క్లాస్ మీకు బాగా నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కానీ కొత్తగా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నేను మంచి కోచింగ్ ఇస్తాను. ఓకే, క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే ఏ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 5 days అండ్ బి 2/5 ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ బోత్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఏ అండ్ బి గురించి చెప్తున్నాడు. ఏ 1/3 ఆఫ్ వర్క్. సో 1/3 ఆఫ్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నారు, 5 డేస్లో కంప్లీట్ చేస్తాడు ఏ. సో దీనికి అర్థం ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 5 డేస్ పట్టింది అని చెప్పాడు అనమాట. కానీ టోటల్ వర్క్ ఎంత, 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయాలి. అంటే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి ఎంత టైం పడుతున్నట్లు, ఇక్కడ 1 × 5 డేస్ పట్టింది. అంటే ఇక్కడ కూడా 3 × 5 డేస్ అంటే 5 టైమ్స్ 15 డేస్ పడుతుంది అనమాట వర్క్ వర్క్ చేయడానికి. ఓకే, ఇది ఏంటంటే సింపుల్గా 1 పార్ట్ వాల్యూ 5 అయితే మనకి 3 పార్ట్స్ వాల్యూ కావాలి. 1 పార్ట్ వాల్యూ 5 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 15 డేస్ పడుతుంది అనమాట. సో ఏ ఎలోన్ వర్క్ కంప్లీట్ చేయడానికి 15 డేస్ పడుతుంది. ఇప్పుడు బిలో ఏం చెప్తున్నాడు, 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అన్నాడు, 10 డేస్ పట్టిందని చెప్పాడు. దీనికి అర్థం ఏంటంటే 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్ పట్టిందని చెప్పాడు. కానీ యాక్చువల్గా 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. అంటే టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతున్నట్లు, 5 టైమ్స్ 10 అయ్యింది. అంటే 5 × 5 టైమ్స్ 25 డేస్ పడుతుంది అనమాట బి కంప్లీట్ చేయడానికి, హోల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఏ 15 డేస్ అయితే బి ఏమో టోటల్ 25 డేస్ పడుతుంది టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడంటే ఏ అండ్ బి టుగెదర్ ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయగలరు అని అడిగాడు. ఈ రెండింటికి ఇప్పుడు మనకి డేస్ వస్తాయి కదా, ఎల్సిఎం మెథడ్ చేసుకుంటే సింపుల్ అయిపోద్ది. ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 15 25 అంటే 75 ఏమో ఎల్సిఎం. ఇది 3 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో ఇద్దరు కలిపితే ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో ఇద్దరు కలిపితే ఎఫిషియన్సీ 8 వచ్చింది. 8 ఎఫిషియన్సీ తోటి 75 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. సో 75 / 8 వచ్చిందనమాట. సో దీన్ని ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి
దించేద్దాం పూర్తిగా. 8 9 టైమ్స్ 72 3/8 మిగిలింది. ఇన్ని రోజుల్లోనే టోటల్ ఇద్దరు కలిపి వర్క్ కంప్లీట్ చేయగలరు. ఓకే, ఈ క్వశ్చన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ డౌట్ ఉన్నట్లయితే మళ్ళీ నాకు కామెంట్ చేసి చెప్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పటి వరకు డేస్ గురించి చూసాం, ఎఫిషియన్సీస్ గురించి చూసుకుంటూ చేసుకుందాం పూర్తిగాను. వేజెస్ గురించి కూడా చూసాం, ఫార్ములా మెథడ్ కూడా చూసాం. ఇప్పుడు కాన్సెప్ట్ అంతా ఎఫిషియన్సీస్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఎఫిషియన్సీ ప్రకారం నెంబర్ ఆఫ్ డేస్ అలాగ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాయి. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తూ ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుందాం. కాన్సెప్ట్ అంతా ఒకటే, డేస్, ఎఫిషియన్సీ, వర్క్, దానికి తగ్గట్టు వేజెస్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 24 days ఇఫ్ బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ, దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ బై బి టు డూ ద సేమ్ వర్క్. సో ఏం చెప్తున్నాడు, ఏ 24 daysలో వర్క్ కంప్లీట్ చేస్తాడు అని చెప్పాడు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు, బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ అని చెప్పాడు. దాని పాయింట్ నీట్గా రాసుకుందాం. బి ఈజ్ అంటే ఈక్వల్స్ టు 60% మోర్ అంటే ఒక 100 ఉంటే ఎక్స్ట్రాగా 60 ఉందన్నాడు, అంటే 160. ఓకే, ఆఫ్ ఏ అన్నాడు. ఆఫ్ ఏ అంటే డివైడెడ్ బై ఏ అనమాట. ఒక సెకండ్, ఇక్కడ ఇచ్చిన ఈ రెండింటి గురించి అసలు ఏం చెప్తున్నట్లు, ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాడు క్వశ్చన్లోని. బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ అని చెప్పాడు. అంటే ఇవి ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాడు. ఈ రెండింటికి రేషియో ఏమొస్తుంది, 4 టైమ్స్, ఇదేమో 440 టైమ్స్ 425 టైమ్స్. సో క్వశ్చన్ ఏం చెప్పాడో చూద్దాం. ఏ కెన్ డూ ఏ వర్క్. సో క్వశ్చన్ ఏం చెప్పాడో చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days ఇఫ్ బి ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ, దెన్ హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ బై బి టు డూ ద సేమ్ వర్క్. సో క్వశ్చన్లో అడుగుతుందని బట్టి ఏ ఏమో 24 daysలో వర్క్ కంప్లీట్ చేయగలడు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నాడంటే ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. బి ఈజ్ ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు. ఇది బాగా గుర్తుంచుకోండి పాయింట్. బి ఈజ్ 60% మోర్. 60% మోర్ అంటే ఇనిషియల్గా ఒక 100% ఉన్నదానికి 60 యాడ్ అయ్యింది, అంటే 160 అయింది. ఆఫ్ ఏ అని చెప్తున్నాడు, అంటే ఇక్కడ ఏ ఉండాలి, దాన్ని తీసుకొచ్చి డినామినేటర్లో తీసుకొస్తే ఏ అండ్ బి యొక్క రేషియో వస్తుంది అనమాట, ఎఫిషియన్సీ రేషియోస్. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ చేస్తే 2 8 టైమ్స్ 2 5 టైమ్స్. సో వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో ఏమొచ్చింది, A/Bది ఎఫిషియన్సీ రేషియో 5:8 అనేది ఎఫిషియన్సీ రేషియో వచ్చింది. సో ఎఫిషియన్సీ రేషియో 5:2 వచ్చింది, 5:8 వచ్చింది. అంటే ఏ ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత చేస్తున్నట్లు, 5 units ఆఫ్ వర్క్ చేస్తున్నట్లు. సో బి ఎంత చేస్తున్నట్లు, 8 చేస్తున్నట్లు. 24 5 టైమ్స్ ఏమో 120 అవుతుంది. 120 డివైడెడ్ బై 8, అప్పుడు ఇక్కడ బి వాల్యూ తెలిసిపోద్ది అనమాట. బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తున్నట్లు, 120 డివైడెడ్ బై 8 అంటే 15 daysలో కంప్లీట్ చేస్తాడు. సరేనా కదా. అది ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది ఎఫిషియన్సీ రేషియో అయితే డే రేషియో ఏమవుతుంది, ఎఫిషియన్సీ రేషియో 5:8, డే రేషియో ఏమో దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట, అంటే 8:5 వస్తుంది. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీ అనమాట కొన్నిసార్లు. ఇప్పుడు మీకు మామూలుగా ఇక్కడ ఎల్సిఎం ప్రకారంగా మనం చేసుకునే ప్రకారంగా ఇందాక చేసినప్పుడు ఇవి ఎఫిషియన్సీస్ కాబట్టి ఇక్కడ 5, ఏ ఎఫిషియన్సీ 5 కాబట్టి ఇక్కడ టోటల్ వర్క్ ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోవడం ఈజీగా క్యాలిక్యులేట్ చేశాను. దాన్ని బట్టి బీని తెచ్చుకున్నాను. ఇంకో విధంగా ఏంటంటే, ఎఫిషియన్సీ రేషియో ఉన్నప్పుడు డే రేషియో మనకు వచ్చినట్లు. ఇక్కడ డే రేషియో ఏమని చెప్పాడు, ఏకి బికి మధ్యలో డే రేషియో 8:5. అంటే ఇది 8 parts అయితే ఇక్కడ బి అనేది 5 parts అనమాట. ఓకే, 8:5 రేషియో అదే కదా డే రేషియో. 8 parts ఏమో 24 అయిందంటే ఎన్ని టైమ్స్ చేసినట్లు,
3 టైమ్స్ చేసాం. 8 3 టైమ్స్ 24. సో ఇక్కడ మనకి ముందు కనుక్కోవాల్సింది బిఏ కనుక్కోవాలి కాబట్టి 5 3 టైమ్స్ ఏమవుతుంది 15 అవుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో క్లియర్గా మీకు ఏం చెప్పబోతున్నానంటే క్వశ్చన్లోనే మనకి స్టార్టింగ్ ఏమని చెప్పాడు, ఏ 24 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడు. మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ రేషియో వచ్చింది 5:8 అని. ఎఫిషియన్సీ రేషియో వస్తే డే రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను. సో డే రేషియో 8:5. ఇక్కడ ఏ అండ్ బి ఉన్నది. డే రేషియో అంటే ఇది 8 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. 8 పార్ట్స్ వాల్యూ 24 అయితే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది మనకు తెలిసిపోయినట్లే కదా. డే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుంది అనేది. 8 3 టైమ్స్ 24, 5 3 టైమ్స్ 24, సారీ 5 3 టైమ్స్ 15 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాడని. సో ఈ పాయింట్ వచ్చిందంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. మళ్ళీ టోటల్ వర్క్ ఎంత క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ వర్క్ సంబంధించి రిలేటెడ్గా ఇంకేమైనా క్వశ్చన్ అడిగితే అప్పుడు ఆ వర్క్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా చేస్తాను అనమాట. ఎఫిషియన్సీ ఏమో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డే రేషియో అనమాట. ఎఫిషియన్సీ రేషియో ఉంటే డే రేషియో వస్తుంది, డే రేషియో ఉంటే ఎఫిషియన్సీ రేషియో కూడా వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇప్పటికీ డౌట్ ఉన్నట్లయితే ఈ కాన్సెప్ట్ మీద ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం తీసుకున్నాం, ఏ అండ్ బి తీసుకున్నాం. వాటి రేషియో ఏం చెప్పాను, ఫస్ట్ డేస్ ఎన్ని అని చెప్పాను, 12 డేస్ చేస్తాడు, 6 డేస్ చేస్తాడని చెప్పాను. ఎల్సిఎం ఏం తీసుకున్నాం, రెండింటికి కలిపి 12 తీసుకున్నాం. అంటే ఇక్కడ వచ్చిన ఎఫిషియన్సీస్ ఎంత వచ్చాయి, ఇది 1 ఇది 2 వచ్చింది కదా. ఇప్పుడు ది కాన్సెప్ట్ బట్టి ఏం చెప్పాను, ఎఫిషియన్సీ రేషియో ఏమో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డే రేషియో అని చెప్పాను కదా. డే రేషియో అంటే ఈ రెండింటికి రేషియో కడదాం, ఏమవుతుంది 2:1 వచ్చింది. సో ఇది డే రేషియో అయితే ఎఫిషియన్సీ రేషియో ఏమొచ్చింది 1:2. సరిపోయింది కదా. ఓకే, ఎఫిషియన్సీ రేషియో ఏమో డే రేషియోకి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. సో ఎఫిషియన్సీ టు డే రేషియో ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయని. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే, ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ ఏ వర్క్మెన్ యాజ్ బి అండ్ టేక్స్ 6 days లెస్ దెన్ బి టు ఫినిష్ ద వర్క్ ఇండివిజువల్లీ. హౌ మెనీ డేస్ రిక్వైర్డ్ బై బి టు కంప్లీట్ ద వర్క్ ఎలోన్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడు, ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ గురించి చెప్తున్నాడు. అందులోని ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ బి అని చెప్పాడు. ఇక్కడ యాజ్ గుడ్ యాజ్ అంటే అవి ఎఫిషియన్సీ గురించి చెప్తున్నట్లు అనమాట. ఎఫిషియన్సీ ఏ ఏమో ట్వైస్ ఉన్నాడని చెప్తున్నాడు ఏ బి కంట. సో 2:1 అనేది ఇది ఎఫిషియన్సీ రేషియో. సో ఎఫిషియన్సీని మనం ఈ సింబల్ తోటి డిటర్మైన్ చేసుకుంటాం. సో ఎఫిషియన్సీ 2:1 ఉన్నదంటే డే రేషియో ఏమవుతుంది 1:2 అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. సో డే రేషియో ఇది. ఇప్పుడు క్వశ్చన్లో ఇంకేం చెప్పాడంటే టేక్స్ 6 days లెస్ దాన్ బి, బి కంట 6 days తక్కువ తీసుకుంటుంది అని చెప్పాడు. సో తక్కువ తీసుకుంటుంది అని చెప్పాడంటే ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ తక్కువ డే అంటే తక్కువ రోజుల్లోనే కంప్లీట్ అయిపోద్ది అని చెప్పాడు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది 1 part. సో 1 part వాల్యూ ఎంత అని చెప్తున్నాడు, ఇక్కడ 6 days అని చెప్పాడు అనమాట. క్వశ్చన్లో ఏమడిగాడు, బి ఎలోన్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, బి 2 partsలోనే కంప్లీట్ చేయగలడు. అంటే 2 parts వాల్యూ ఎంత అవుతుంది, 1 part వాల్యూ 6 అయితే 2 parts వాల్యూ 12 అవుతుంది. అంటే బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలడు, 12 daysలో కంప్లీట్ చేయగలడు. ఏ అనేవాడు 6 daysలో కంప్లీట్ చేయగలడు. సో ఈ విధంగా ఎఫిషియన్సీ నుంచి డే రేషియో తెచ్చుకున్నాను. డే రేషియో ద్వారా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం కొన్ని రోజులు తక్కువలో కంప్లీట్ చేయగలడని చెప్పాడు. ఆ డిఫరెన్స్ బట్టి చెప్తున్నాడు అనమాట. డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకి ఎవడు ఎన్ని రోజుల్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఏ అండ్ బి అండర్టుక్ ఏ వర్క్ ఫర్ 350 rupees. ఏ గాట్ 150 rupees మోర్ దాన్ దట్ ఆఫ్ బి వెన్ దే వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి వర్క్ చేస్తే 150 rupees ఎక్స్ట్రా వచ్చిందని చెప్పాడు. ఓకే, బి టేక్స్ 9 days మోర్ దెన్ ఏ వెన్ దే వర్క్ ఇండివిజువల్లీ. ఓకే, ఇండివిజువల్గా వర్క్ చేస్తే 9 days మోర్ అయితే తీసుకున్నాడట. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ద హోల్ వర్క్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఒక టోటల్ అమౌంట్ ఇచ్చాడు, ఒక 350 rupees ఇచ్చాడు. దాన్ని షేర్ చేసుకుంటున్నారు ఎవరెవరు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి. ఇంకో పాయింట్ ఏం చెప్పాడు, ఏకి 150 ఎక్స్ట్రా వస్తుందని చెప్పాడు. అంటే ఏ ఈజ్ 150 మోర్. అంటే ఏ అండ్ బి ఇద్దరికి డిఫరెన్స్ ఎంత అన్నాడు 150 అని చెప్పాడు. సో
150 ఎక్కువ వచ్చింది అంటే ఇప్పుడు ఈ రెండింటికి క్యాలిక్యులేట్ చేస్తే ఏ ఎంత షేర్ వచ్చింది, రెండింటిని సమ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే ఏ ఎంత షేర్ తీసుకున్నాడో తెలిసిపోద్ది. ఎంత అవుతుంది ఇక్కడ 500 డివైడెడ్ బై 2 అంటే 250. బి ఎంత తీసుకునేట్లు, ఇద్దరిది కలిపితే 350 అయితే బి ఏమో 100 రూపీసే షేర్ వచ్చింది. అంటే ఏ అండ్ బి యొక్క రేషియోస్ ఎంత ఉన్నాయి, అమౌంట్ రేషియో. ఇది వాళ్ళు తీసుకున్న వేజెస్ అనమాట. వేజెస్ రేషియో ఎంత అవుతుంది, ఇది 25 10 టైమ్స్ 25 4 టైమ్స్ 5:2 వచ్చింది. ఇది వేజ్ రేషియో. వేజ్ రేషియో అంటే మనం ఇందాకలా క్యాలిక్యులేట్ చేసిన ఫస్ట్ దాని ప్రకారం అయితే ఇక్కడ రేషియోస్ ఇక్కడ ఏవో వచ్చాయి, మనకి ఎఫిషియన్సీస్ ఏవో వచ్చాయి కదా ఒక వర్క్కి. ఆ ఎఫిషియన్సీస్ తగ్గట్టు యూస్ చేసుకున్నాం. అంటే దీన్ని ఎఫిషియన్సీ రేషియోగా కూడా అనుకోవచ్చు. కానీ ఒకవేళ ఎన్ని రోజులు ఎక్స్ట్రా చేస్తున్నాడు, ఒకడు ఎక్స్ట్రాగా వర్క్ చేస్తున్నాడు అలా తీసుకుంటే ఎఫిషియన్సీ రేషియోగా తీసుకోకూడదు. ఇది ప్రస్తుతానికైతే ఎఫిషియన్సీ రేషియోగా తీసుకోవచ్చు. ఎఫిషియన్సీ రేషియో తీసుకున్నాం అంటే డే రేషియో ఎంత వచ్చింది, 2:5. ఏ ఏమో 2 డేస్లో కంప్లీట్ చేయగలరు, 2 parts ఆఫ్ డేస్లో కంప్లీట్ చేయగలరు. బి 5 parts ఆఫ్ డేస్లో కంప్లీట్ చేయగలరు వర్క్. క్వశ్చన్లో ఏం చెప్పాడంటే బి టేక్స్ 9 days మోర్ దెన్ ఏ. సో ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ గురించి చెప్తున్నాడు అనమాట. 9 days మోర్ అన్నాడు, ఏ కంటే 9 days మోర్ తీసుకుంటాడని చెప్పాడు. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ గురించి చెప్తున్నాడు. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2కి 5కి మధ్యలో డిఫరెన్స్ 3 parts. 3 parts వాల్యూ ఏమో 9 days అని చెప్పాడు. క్వశ్చన్లో ఇప్పుడు ఏం అడిగాడంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగాడు వర్క్. సో ఇక్కడ ముందు ఒక్కొక్కరికి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో ముందు క్యాలిక్యులేట్ చేద్దాం. 1 part వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో 2 parts వాల్యూ ఎంత అవుతుంది, 6 days. 5 3 times ఏమో 15 days. సో ఇద్దరు కలిపి చేస్తే 6 days 5 days 15 days పడుతుంది ఇండివిజువల్గా ఒక్కొక్కరు చేస్తే. ఇప్పుడు టోటల్ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. సో వీళ్ళిద్దరికి ఎఫిషియన్సీస్ ఏమున్నాయి, 5:2 ఉన్నది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఎఫిషియన్సీ రేషియో అన్నారు కదా 5:2. అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ రేషియో ఎంత ఉంది, 5:2. 30 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి, ఎఫిషియన్సీ ఏమో 7 units ఉంది. సో 30 divided by 7 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఇన్ని డేస్ పడుతుంది. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో తీసుకుంటే 7 4 times ఇంకా మిగిలినంత 2/7. సో ఇది ఇన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది ఇద్దరు ఏ అండ్ బి ఇద్దరు కంప్లీట్ చేస్తే వర్క్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందా లేదా. ముందు ఏకి 250 వచ్చిందని తెలుసుకున్నాం, బీకి ఏమో 100 వచ్చిందని తెలుసుకున్నాం. వాళ్ళ ప్రాఫిట్ రేషియో అదే వాళ్ళ షేర్ రేషియో తీసుకుంటే వచ్చిందాన్ని ఎఫిషియన్సీ రేషియో అనుకుంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ చేస్తే డే రేషియో వస్తుంది అనమాట. ఇది డే రేషియో. సో డే రేషియో ఇది ఇస్తే క్వశ్చన్లోని వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 3 parts వాల్యూ ఏమో 9 days అని చెప్పాడు. దాని తగ్గట్టు వీళ్ళు ఎన్ని రోజుల్లో చేశారు అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు, బి ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది క్యాలిక్యులేట్ చేసాం. సో తర్వాత ఏ అండ్ బి ఇద్దరు టుగెదర్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అని అడిగాడు. వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఏమో 30 అవుతుంది. 30 units ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళ ఎఫిషియన్సీస్ 5:2 తోటి ఉన్నాయి. సో అంత ఆ టోటల్ 30 units ఆఫ్ వర్క్ 7 ఎఫిషియన్సీ తోటి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, 4 2/7 daysలో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక చూడబోయే క్వశ్చన్ మోడల్ కొంచెం పూర్తిగా ఇప్పుడు చూసిన కాన్సెప్ట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఇది అర్థం చేసుకుంటూ సాల్వ్ చేసుకుందాం. ఇలాంటి క్వశ్చన్లు కొంచెం పీఓ లెవెల్ ఎగ్జామ్లోని ఇంకా మెయిన్స్ లెవెల్లోని అలాంటి వీటిలోనే ఇస్తారనమాట. క్వశ్చన్ ఏంటంటే కల్నల్, మేజర్ అండ్ జనరల్ స్టార్టెడ్ ఏ వర్క్ టుగెదర్ ఫర్ 816 rupees. Colonel and Major did 8/17 of the total work, while Major and General together did 12/17 of the total work. What is the amount of the least efficient person got? సో క్వశ్చన్ ఏం చెప్తున్నారంటే మొత్తం 3 persons ఉన్నారు. ఎవరెవరు, కల్నల్, మేజర్, జనరల్ ముగ్గురు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎంత అమౌంట్కి వర్క్ చేస్తున్నారు, 816 రూపీస్కి టోటల్ ముగ్గురు కలిపి వర్క్ చేస్తున్నారు. కానీ క్వశ్చన్లో ఏం చెప్పాడంటే కల్నల్, మేజర్ 8/17 ఆఫ్ వర్క్ చేస్తున్నారని చెప్పాడు. కల్నల్ ప్లస్ మేజర్ 8/17. సో కింద డినామినేటర్లో 17 ఉంది కదా, అంటే టోటల్ వర్క్ ఒక 17 parts ఆఫ్ వర్క్ ఉంది అనుకుందాం. టోటల్ వర్క్ 17 parts ఆఫ్ వర్క్ అయితే వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని parts ఆఫ్ వర్క్ చేస్తున్నారు, 8 parts ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏం చెప్పాడు, మేజర్ అండ్ జనరల్ 12/17 parts. అక్కడ కూడా 17 parts టోటల్ వర్క్ కాబట్టి
మేజర్ ప్లస్ జనరల్ వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు? 12 పార్ట్స్ అని చెప్పాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? C+M+G మొత్తం ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ చేసినట్లు? 20 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు ఈ రెండు కలుపుకుంటే. కానీ వీళ్ళు ముగ్గురు కలిపి టోటల్ 816 రూపీస్ తీసుకుంటున్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఎంత ప్రాఫిట్ తీసుకున్నారు, కానీ టోటల్ వర్క్ ఎంత ముగ్గురిది కలిపితే? 17 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనేది టోటల్ ముగ్గురిది కలిపితే. సో C+M+G వీళ్ళు ముగ్గురిది కలిపితే 17 పార్ట్స్. 17 పార్ట్స్ ప్లస్ ఇంకా ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక M ఉన్నది, ఆ M అక్కడే ఉంచుకుంటే ఇక్కడ మిగిలినంత 20 ఉన్నది. సో M మేజర్ ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు అనేది మనకి సింపుల్గా దొరికింది. ఎంత? 20 - 17 అంటే 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇటు మేజర్ కంప్లీట్ చేశాడు అనమాట. 3 పార్ట్స్ ఆఫ్ వర్క్. టోటల్ 17 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయితే 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ ఏమో మేజర్ చేశాడు. C+M 8 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేశాడని మనకి పైన ఉన్నది. M ఏమో 3 పార్ట్స్ చేస్తే C ఎన్ని పార్ట్స్ చేసినట్లు? 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేసినట్లు. ఓకే, ఇప్పుడు M+G ఏమో 12 పార్ట్స్ చేసినట్లు. M ఏమో 3 పార్ట్స్ చేస్తే G ఎన్ని పార్ట్స్ చేసినట్లు? వర్క్ 9 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసినట్లు. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినవి ఏంటి? ఎవరు ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ చేశారు, ఎవరు ఎంత వర్క్ చేశారు అని వచ్చింది. అంటే మనకు వచ్చింది వర్క్ రేషియో ఇక్కడ వచ్చింది. ఎంకి, సికిను, జీకి ఇవన్నిటికి వర్క్ రేషియోనే వచ్చింది. క్వశ్చన్ ఏమడిగాడంటే లీస్ట్ ఎఫిషియెంట్ పర్సన్కి ఎంత అమౌంట్ శాలరీ ఇస్తున్నారు? ముగ్గురికి కలిపి ఇచ్చేది 816 రూపీస్ ఇస్తున్నారు. కానీ లీస్ట్ పర్సన్ ఎఫిషియన్సీ ఎవరు ఎక్కువ తక్కువ వర్క్ చేశారు? మేజర్ అన్నోడు తక్కువ వర్క్ చేశాడు. దీనికి ఎంత వచ్చినట్లు అని అడిగాడు. ఈ 3 పార్ట్స్కి 3 పార్ట్స్ ఆఫ్ వర్క్కి ఎంత వచ్చిందని అడిగాడు. మనకి టోటల్ 17 పార్ట్స్ ఆఫ్ వర్క్ అనుకున్నాం. ఈ 17 పార్ట్స్ ఆఫ్ వర్క్కి టోటల్ ఎంత వేజ్ ఇస్తున్నారు? 816 రూపీస్ ఇస్తున్నారు. ఓకే, కానీ మనకు కావాల్సింది ఎంత? 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే కావాలి. 3 పార్ట్స్ ఆఫ్ వర్క్కి ఎంత వేజ్ ఇస్తారు? సో 17 4 టైమ్స్ ఏమో 68, తర్వాత ఇది 6 ఉంది కదా, అంటే 7 8 టైమ్స్ అవుతుంది. సో 48 టైమ్స్ అనమాట. ఇది 17 48 టైమ్స్ ఏమో 816. సో ఇప్పుడు 3 పార్ట్స్ వాల్యూ కావాలంటే 3 × 48 చేయాలి. 40 × 3 టైమ్స్ ఏమవుతుంది? 120 ప్లస్ 3 × 8 టైమ్స్ 24. సో 144 రూపీస్ ఏమో ఈ మేజర్కి ఇస్తున్నారు. అంటే లీస్ట్ ఎఫిషియెంట్ పర్సన్కి 144 రూపీస్ ఇస్తున్నారు. ఒకవేళ ఈ పర్సన్ అడిగారు అనుకోండి, సేమ్ ఇక్కడ 48 వచ్చింది కదా, 5 × 48 చేయాలి. అంటే 48 × 5. ఎప్పుడైనా మీకు ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఏదైనా నెంబర్ని 5 తోటి మల్టిప్లై చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ 5 మనం 10/2 అని రాసుకోవచ్చు. 10/2 2 24 టైమ్స్ × 10 అంటే 240 అనేది వీడికి ఇచ్చే అమౌంట్. వీళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత? 144. సో వీళ్ళకి ఇచ్చే అమౌంట్ ఎంత తెలుసుకోవచ్చు. ఇక్కడ 48 × 9 అని చేసుకోవచ్చు. లేకపోతే ఈ రెండింటిలో సమ్ చేసి దీని నుంచి మైనస్ చేస్తే వీళ్ళకి ఎంత షేర్ ఇచ్చారో కూడా తెలిసిపోద్ది అనమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లోకే వస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు దానికి సంబంధించి రిప్లై మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వరకు ఈ కాన్సెప్ట్స్ అయ్యాయి కదా. ఇక పిహెచ్డి ఫార్ములాస్ ఉన్నాయి కదా, పిహెచ్డి కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటివరకు చూసింది ఎల్సిఎం మెథడ్, ఎఫిషియన్సీస్ అవన్నీ యూజ్ చేసాం. ఇక పిహెచ్డి ఫార్ములాస్లోకి వెళ్ళిపోదాం. పిహెచ్డి కాన్సెప్ట్లోకి వెళ్తూ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగేదంటే, ఏ కాంట్రాక్టర్ ఎంగేజెస్ 104 men టు కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 56 days, బట్ ఆఫ్టర్ 30 days ఓన్లీ 2/5 ఆఫ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్. హౌ మెనీ అడిషనల్ మెన్ షుడ్ బి ఎంగేజ్డ్ సో దట్ ద వర్క్ కంప్లీటెడ్ ఇన్ ద టైమ్? సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, 104 menని తీసుకున్నాడు అనమాట. టోటల్ 104 మెంబర్స్ని తీసుకున్నాడు. మనం ఫామ్లో ఏది యూజ్ చేస్తాం? పిహెచ్డి ఈక్వల్స్ టు వర్క్ అనుకున్నాం కదా, ఇదే కాన్సెప్ట్ చూస్ చేద్దాం. 104 మెంబర్స్ తీసుకున్నాడు. వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చాడు? 56 daysలో కంప్లీట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు. కానీ 30 days అయ్యింది. 30 days చూసుకుంటున్నారు కదా, ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఎన్ని డేస్ చేశారు? 30 days చేశారు. 30 days చేస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయిందని చెప్పాడు?
2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది అన్నాడు. 2/5 ఆఫ్ వర్క్లోని అంటే 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయితే ఓన్లీ 2 పార్ట్స్ మాత్రమే కంప్లీట్ అయ్యిందని చెప్పాడు. లేకపోతే మీకు కావాల్సినట్లు 2/5 అనే రాసేద్దాం. 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రాగా కొంతమంది పర్సన్స్ కావాలి. అలాగా ఎక్స్ట్రాగా కావాలన్నాడు. ఇందాక నీకు ఒక ఫార్ములా చెప్పాను కదా, P1H1D1 డివైడెడ్ బై P2H2D2 ఆ విధంగా యూజ్ చేసుకోవాలన్నమాట. డివైడెడ్ బై యూజ్ చేసుకొని ఎక్స్ట్రా మెన్ కావాలన్నాడు. 104 అనేది ఇనిషియల్గా నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే వాళ్ళకి ఇంకా కొంతమంది ఎక్స్ట్రాగా మెన్ జాయిన్ అయ్యారు. వీళ్ళు ఆ మిగతా రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా ఎంత వర్క్ కంప్లీట్ చేయాలి? 3/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. సో హోల్ డివైడెడ్ బై 3/5 చేసుకుందాం. ఎంత వర్క్ కంప్లీట్ చేయాలి? ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి? ఇచ్చిన టైము వాళ్ళకి మొత్తం స్టార్టింగ్లో ఏం చెప్పాడు? 104 మెంబర్స్ 56 డేస్లో కంప్లీట్ చేయాలి అని చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ 30 డేస్ కంప్లీట్ అయిపోయి ఇంకా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తే ఇన్ టైంలో కంప్లీట్ చేసినట్లు? ఇంకా 26 డేస్లో కంప్లీట్ చేయాలన్నమాట. ఇది 26 డేస్లో కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మనకు తెలియని వాల్యూ ఏముంది? ఎక్స్ట్రా మెన్ ఎంతమంది జాయిన్ అయ్యారో తెలియదు. క్వశ్చన్ అడిగింది ఎంత? ఏటి అడిగాడు? ఆ ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది అని అడిగాడు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ కనబడితే సరిపోద్ది. ఇందాక నీకు స్టార్టింగ్లో ఇక్కడ 2 అని మాత్రం వేసాను. 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే 2 అనే ఎందుకు వేసానంటే ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి అక్కడ నేను ముందే ఇనిషియల్గా 2 అని వేసాను అనమాట. సో మీకు కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. టోటల్ 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే 104 మెంబర్స్ సో క్వశ్చన్ ఏం చెప్పాడు? టోటల్ 104 మెంబర్స్ ఉన్నారు. 56 డేస్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి. కానీ 30 డేస్ తర్వాత చూస్తే ఎంత వర్క్ కంప్లీట్ అయింది? 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. అంటే 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయితే 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే కంప్లీట్ అయిందంట. కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా కొంతమంది మెన్స్ యాడ్ అయ్యారు. దానివల్ల ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అయిందంట. అంటే 104 మెంబర్స్కి ఎక్స్ట్రాగా కొంతమంది పర్సన్స్ జాయిన్ అయ్యారు. ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అయిందంటే ఇక్కడ టోటల్ 30 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి? టోటల్ 56 డేస్లో కంప్లీట్ అవ్వాలి. 30 డేస్ అయిపోయిందంటే ఇంకో 26 డేస్లో వర్క్ కంప్లీట్ అవ్వాలి. వీళ్ళందరూ కలిపి 2 పార్ట్స్ ఆఫ్ వర్క్ చేశారు. టోటల్ 5 పార్ట్స్ ఆఫ్ వర్క్ అయితే వీళ్ళందరూ కలిపి ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్క్ చేసినట్లు? 3 పార్ట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసినట్లు. ఓకే, ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక ఎలా సాల్వ్ చేద్దాం? సో చూసుకుందాం. ఇక 2 15 టైమ్స్ 26 ఉంది కదా, 13 2 టైమ్స్, 13 8 టైమ్స్, 2 4 టైమ్స్, మిగిలింది ఏంటి? ఇది 63 టైమ్స్ 180 వచ్చింది అంతే కదా. 180 ఈక్వల్స్ టు 104 ప్లస్ ఎక్స్ వచ్చింది. అంటే ఎక్స్ వాల్యూ ఎక్స్ట్రా పర్సన్స్ ఎంతమంది వచ్చారు? 180 మైనస్ 104 అంటే 76 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు అనమాట. క్వశ్చన్లో అడిగింది కూడా ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది అయినాయి. సో ఇదే మనకి ఎక్స్ట్రాగా జాయిన్ అయిన పర్సన్స్. ఇంతమంది జాయిన్ అవడం వల్ల టైంకి వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కాన్సెప్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈ కాన్సెప్ట్లో సెకండ్ క్వశ్చన్ ఓకే. A contractor engages 100 men to complete a work in 40 days. But after 35 days, he employed 100 more men and completed the work in time. If he had not engaged the work, additional men in how many days the total work will be completed? సో ఏం చెప్తున్నాడంటే క్వశ్చన్లోని ఒక ఎక్స్ నెంబర్ ఆఫ్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు మెన్. వీళ్ళు 40 డేస్లో వర్క్ కంప్లీట్ చేయగలగాలి. కానీ ఏం చేశాడంటే ఒక 35 డేస్ తర్వాత చూసి ఎక్స్ట్రాగా ఇంకో 100 మెంబర్స్ని జాయిన్ చేశాడు. అంటే ఇది టోటల్ వర్కే కానీ పూర్తిగా వర్క్ కంప్లీట్ అవ్వలేదు. ఎక్స్ట్రాగా ఇంకో 100 మెంబర్స్ని జాయిన్ చేశారు. అంటే ముందు 100 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంకొక 100 జాయిన్ అయ్యి 200 మెంబర్స్ అయ్యారు. ఈ 200 మెంబర్స్ ఇంకా వర్క్ చేస్తే ఎంత వర్క్ చేయాలి? ఇంకా ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నాడు. టోటల్ వర్క్ 40 డేస్లో కంప్లీట్ అవుతుంది అన్నారు. ఇక్కడ 35 డేస్ ఆల్రెడీ చేశారు. ఎక్స్ట్రాగా 100 మెంబర్స్ వచ్చి వాళ్ళేమో 5 డేస్ చేస్తే ఇన్ టైంలో కంప్లీట్ అయిపోయినట్లు. 35 + 5 40 డేస్లో వర్క్ కంప్లీట్ అయినట్లు. సో ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది వర్కే ఇది వర్కే. టోటల్ వర్క్ ఎంత అవుతున్నట్లు? ఇప్పుడు
3500 ప్లస్ ఇది 1000. సో మనకు వచ్చిందంత 4500 అనేది టోటల్ వర్క్. సో ఇది క్వశ్చను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమో అడుగుతున్నానంటే ఈ ఎక్స్ట్రా మెంబర్స్ ఒక 100 మెంబర్స్ ఎక్స్ట్రాగా జాయిన్ అయ్యారు కదా, వాళ్ళు జాయిన్ అవ్వకపోతే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు పూర్తి వర్క్ కంప్లీట్ అవ్వడానికి. టోటల్ వర్క్ 4500, ఇంత వర్క్ కంప్లీట్ చేయాలి. ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడంటే వీళ్ళు ఎక్స్ట్రాగా జాయిన్ అవ్వకుండా ఉంటే ఎన్ని రోజులు పడుతుంది అని క్వశ్చన్ అడిగాడు. అంతే కదా, పర్సన్స్ హవర్స్ లేదు, డి ఈక్వల్స్ టు వర్క్. సో 00 క్యాన్సిల్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? 45 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో ఇదే మన క్వశ్చన్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ మనం ఇది క్యాలిక్యులేట్ చేసింది వర్క్ అనమాట. ముందు 100 మెంబర్స్ ఉన్నారు, 35 డేస్ అయిన తర్వాత ఇంకో ఎక్స్ట్రాగా 100 మెంబర్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ అయిపోయిందట. అంటే టోటల్ 40 డేస్లో కంప్లీట్ చేయాలంటే ఇది 35, ఇక్కడ 5 డేస్. సో టోటల్ వర్క్ ఎంత అయినట్లు? 4500 అనేది టోటల్ వర్క్. ఓకే, ఈ టోటల్ వర్క్ ఇది అయితే ఇనిషియల్గా ఉన్న 100 మెంబర్సే వర్క్ చేసినట్లయితే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగారు. 100 మెంబర్స్ ఉన్నారు, ఎన్ని రోజుల్లో వర్క్ అవుతుంది? 4500 అనేది టోటల్ వర్క్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 45 డేస్ వచ్చింది. ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద bell icon to get instant notification about my videos. Okay, thanks for watching. సారీ, ఇంకా క్వశ్చన్ ఇంకా ఆపలేదు, ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ సేమ్ ఇలాంటిదే కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు వర్క్కి ఈక్వేట్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ వస్తాయి అనమాట. సో క్వశ్చన్లని ఏమడిగానే చూద్దాం, దాన్ని బట్టి కాన్సెప్ట్ పూర్తిగా అర్థం చేసుకుందాం. సో క్వశ్చన్ ఏం చెప్పాడంటే ఇఫ్ 6 men and 8 boys can do a work in 10 days while 26 men and 48 boys can do the same work in 2 days, the time taken by 15 men and 20 boys in doing the same type of work will be. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, 6 men ఉన్నారట. ఆర్ అంటే ఈక్వల్ టు ఆల్ కాకపోతే 8 బాయ్స్ ఉన్నారు. వీళ్ళు టోటల్ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు అంటే 10 డేస్లో కంప్లీట్ చేశారట. మామూలుగా మీకు చెప్తున్న కాన్సెప్ట్ బట్టి పిహెచ్డి ఈక్వల్స్ టు డబ్ల్యూ ఫార్ములా యూజ్ చేస్తాం కదా. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇక్కడ డేస్ రెండింటికి డేస్ ఒకటే, అంటే పర్సన్స్ ఉన్నారు, 6 men ఉన్నారు. డేస్ ఎన్ని రోజులు పట్టింది? వీళ్ళకి 10 డేసే పట్టింది. 8 బాయ్స్ ఉన్నారు, వీళ్ళకి 10 డేసే పట్టింది. సో ఇది వర్కే సేమ్ వర్క్ గురించే చెప్తున్నాడు. కాబట్టి రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు మెన్ టు బాయ్ రేషియో ఎంత వచ్చినట్లు? మెన్ టు బాయ్ రేషియో 8/6 వచ్చింది. 8/6 అంటే 4 times 2 3 times 4:3 అనేది మెన్ టు బాయ్స్ రేషియో వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు, టోటల్గా 15 men అండ్ 20 boys వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అని అడిగాడు. మనకి ఇక్కడ ఉన్నదంతా టోటల్ పర్సన్స్ కదా ఉన్నారు. టోటల్ పర్సన్స్కి ఇంటూ డేస్ ఈక్వల్స్ టు వర్క్ అవుతుంది. సో ఇది కదా వర్క్. ఇక్కడ వర్క్ అంటే ఆల్రెడీ ఇదైనా వర్కే. ఈ ప్లేస్లోని ఈ రెండిట్లో ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఇది డబ్ల్యూ తీసి ఈ పార్ట్ వేసుకుందాం. 10 × 6 men అని యూజ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ డేస్ మనం కనిపెట్టాలి. ఇక్కడ 15 men అన్నాడు. 15 men ప్లేస్లోని 4 parts వేసుకుందాం. ఓకే, బాయ్ ప్లేస్లోని 3 parts వేసుకుందాం. సో 15 4 times ఇది 60 ప్లస్ 20 ప్లేస్లోని ఇది వేసుకుందాం. అదే 20 బి ప్లేస్లోని 3 వేసుకుంటే 23 times ఇక్కడ ఒక 60 వచ్చింది. హోల్ ఇంటూ డి మనకి ఏంటో తెలియదు, ఎన్ని డేస్ పట్టిందో తెలియదు, దాన్నే కలుపుకోవాలి. 10 × 6 men అంటే 4 కదా, 4 times 24 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 120. ఇది క్వశ్చన్ మార్క్ బదులు ఎక్స్ అనేసుకుంటే మనకి 10 × 24 వచ్చింది. 0 క్యాన్సిల్ చేస్తే 12 2 times వచ్చింది. అంటే వీళ్ళందరూ కలిపి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? 2 daysలో వర్క్ కంప్లీట్ చేయగలరు. ఇదే మన ఆన్సర్ అనమాట. మనకి ఎక్స్ట్రాగా ఇందులో క్వశ్చన్లోని ఒక అనవసరమైన పాయింట్ ఇచ్చాడు. ఏంటి? 26 men and 48 boys can do in 2 days వర్క్. అది అనవసరమైన పాయింట్ అనమాట.
ఈ పాయింట్లతో మనకు వచ్చిందంటే మరి అది అవసరం లేని పాయింటే కదా. సో ఇది వాడు క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇంతమంది పర్సన్స్, ఇది డేస్, ఇదే ఫార్ములా యూజ్ చేసాం. పిహెచ్డి ఈక్వల్స్ టు వర్క్. ఇక్కడ వర్క్ అంటే ఇదైనా వర్కే కదా. ఇంతమంది పర్సన్స్ ఉన్నారు, 6 men ఉన్నారు, 10 daysలో వర్క్ చేస్తారు. 8 boys ఉన్నారు, 10 daysలో వర్క్ కంప్లీట్ చేశారు. ఏదైనా వర్కే. సో ఈ రెండింటిలో ఏదో ఒక పార్ట్ తీసుకొని ఈ రేషియో ఇక్కడ యూజ్ చేసుకుంటే, ఇక్కడ మొత్తం అంతట్లోనే యూజ్ చేసుకుంటే మనకి సాల్వ్ చేస్తే మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, వీళ్ళందరూ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారనేది కూడా వస్తుంది. సో 2 daysలో వీళ్ళందరూ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూసిన క్వశ్చన్ మొత్తం ఆర్ కేసు చూసాం కదా. ఓఆర్ అని ఉంది. ఇఫ్ 6 men ఆర్ 8 బాయ్స్, అలాగా ఆర్ వచ్చాడు రెండింటికి మధ్యలో. ఒకవేళ ఇదే క్వశ్చన్కి మధ్యలో నా రెండింటికి మధ్యలో ఎండ్ ఇస్తే, ఎండ్ గురించి చెప్తే అప్పుడు క్వశ్చన్ ఎలా మారుతుందో దాన్ని సాల్వ్ చేద్దాం. అంటే క్వశ్చన్లో జస్ట్ ఎండ్ ఒకటే చేంజ్ వచ్చింది, మిగతాదంతా సేమ్ టు సేమ్ అయితే. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో ఏం చెప్పాడో చూద్దాం. క్వశ్చన్లో ఏమంటున్నాడు, 6 men ఉన్నారు, దాంతోపాటు ఎక్స్ట్రాగా 8 boys ఉన్నారు. ఎండ్ అంటే ప్లస్ అనమాట. 8 boys, వీళ్ళు అందరూ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు? ఇది టోటల్ పర్సన్స్ 10 daysలో వర్క్ కంప్లీట్ చేయగలరు. అంటే ఇదంతా వర్క్ అయ్యింది. ఓకే, ఇది వర్క్ అయితే ఇంకో పాయింట్ ఏంటి చెప్పాడంటే, సేమ్ వర్క్, ఇదే వర్క్ అయ్యింది 26 men. ఇక్కడ ఈ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. 26 men ఇంకా 48 boys ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరని చెప్పాడు? 2 daysలో వర్క్ కంప్లీట్ చేయగలరు అని చెప్పాడు. సో ఇది వర్కే, ఇది వర్కే. సో ఇలాగ మనం చేసుకోవచ్చు. ఇదంతా పర్సన్స్ ఇంటూ డేస్, పర్సన్స్ ఇంటూ డేస్. సో ఇక్కడ మనకు కనపడుతుంది ఎంఓబి కనపడ్డది. అంటే మనకి men to boys రేషియో వచ్చేస్తుంది అనమాట దీన్ని బట్టి. సో దీన్ని 5 times తో ఎలిమినేట్ చేసుకున్నాం అనుకో. సో మనకి ఇక్కడ మిగిలేది ఏంటి? 6 5 times 30m ప్లస్ 8 5 times 40m ఈక్వల్స్ టు 26m ప్లస్ 5 ఇక్కడ 26m ప్లస్ 48b ఇది మిగిలింది. సో m ఇటువైపు తీసుకొస్తే 4m ఈక్వల్స్ టు, ఇది అటువైపు వెళ్తే 8 boys వచ్చింది. సో men to boys రేషియో ఎంత వచ్చింది? 2:1 వచ్చింది. సో ఇప్పుడు 2:1 వచ్చింది కదా, ఇది men to boys రేషియో. నెక్స్ట్ సెకండ్ పాయింట్లోని ఏం చెప్పాడు? లాస్ట్లోని క్వశ్చన్ ఏమి అడిగాడంటే, ఇప్పుడు 15 men ఉన్నారు ప్లస్ అండ్ 20 boys ఉన్నారు, వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో అని అడిగాడు. ఇక్కడ డి వాల్యూ కనుక్కోవాలి. ఇదంతా నథింగ్ బట్ వర్క్ అంటే ఏం చెప్పాను? అయితే ఇది కానీ లేకపోతే ఇది కానీ ఏదో ఒకటి వర్క్ కదా. సో రెండిట్లో ఏది తీసుకుందాం? ఇది తీసుకుందాం, ఈజీగా ఉంటుంది. 6m ప్లస్ 8 boys ఇన్ 10 days. సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఏది తీసుకుంటే మనకి ఇక్కడ డే వస్తుంది, సేమే వస్తుంది. సో ఇది తీసుకుంటే ఇప్పుడు m ప్లేస్లోని 2, b ప్లేస్లో 1 వేసుకుందాం. 15 2 times 30 ప్లస్ 20 హోల్ ఇంటూ డి అంటే మనకు అది తెలుసుకోవాలి కాబట్టి దాన్ని నెక్స్ట్ అనుకుందాం, దాన్నే కనుక్కోవాలి. 6 2 times 12 ప్లస్ 8 ఇంటూ 10. సో మనకు వచ్చిన ఏంటి? ఇక్కడ 50 వచ్చింది. 50x ఈక్వల్స్ టు ఇది 20 ఇంటూ 10. సో 0 0 క్యాన్సిల్ చేద్దాం. మనకు వచ్చింది 5 4 times. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 4 days వచ్చింది. సో ఈ విధంగా ఎక్స్ వాల్యూ 4 days వచ్చింది. అంటే 4 daysలో వీళ్ళందరూ వర్క్ని కంప్లీట్ చేయగలరు అనమాట. సో ఇది క్వశ్చన్కి సొల్యూషన్. ఓకే, ఇందాక కేసులోని ఆర్ కేసు చూసాం. ఆర్ కేసు చూసినప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఈక్వల్స్ వచ్చి ఆ రెండింటికి మధ్యలో రేషియో కట్టాం. రేషియో కట్టిన తర్వాత సేమ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఎండ్ ఇచ్చాడు కాబట్టి ప్లస్ వేసుకున్నాం అనమాట. ఆర్ అయితే ఈక్వల్స్ టు ఎండ్ అయితే ప్లస్, సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. పిహెచ్కి ఫార్ములానే యూస్ చేసుకున్నాం. ఇది కాన్సెప్ట్ అనమాట. నాకు తెలిసి మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఈ కాన్సెప్ట్ పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్లేదు. నెక్స్ట్ ఇంకొంచెం అప్డేటెడ్ క్వశ్చన్ ఉన్నాయి. ఆ అప్డేటెడ్ క్వశ్చన్ అంటే అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు చూడబోయే క్వశ్చన్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కొంచెం నీట్గా అర్థం చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. యాక్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఎంత టైం పడుతుంది. ప్రతి క్వశ్చన్ని చాలా స్పీడ్లో సాల్వ్ చేయాలన్నమాట. ఫార్ములా వెంటనే గుర్తు రావాలి. పిహెచ్డి ఈక్వల్స్ టు డబ్ల్యూ అనేది వేగంగా గుర్తు రావాలి, వేగంగా సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days వైల్
B and C together can do it in 16 days. After A has been working at it for 5 days and B for 7 days, she finishes it in 13 days. In how many days C alone will finish the work? సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే ఏ అండ్ బి, ఏ ప్లస్ బి అండ్ బి ప్లస్ సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో వర్క్, దాని గురించి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాడు, 12 డేస్లో కంప్లీట్ చేస్తారు, వీళ్ళిద్దరు 16 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు. సో ఎల్సిఎం మెథడ్లోని వీళ్ళిద్దరికి ఎల్సిఎం ఏమవుతుంది, 48, ఇది 4, ఇది 3, వీళ్ళ ఎఫిషియన్సీస్ 4, 3 వచ్చాయి. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడంటే ఏ 5 డేస్లో వర్క్ చేస్తుంటాడు, తర్వాత 5 డేస్ వర్క్ చేస్తాడు, తర్వాత బి ఏమో ఎన్ని డేస్ వర్క్ చేస్తాడని చెప్పాడు, 7 డేస్ వర్క్ చేస్తాడని చెప్పాడు. సి ఏమో రిమైనింగ్ వర్క్ అట ఎన్ని రోజుల్లో చేశాడు, 13 డేస్లో వర్క్ కంప్లీట్ చేశాడని చెప్పాడు. టోటల్ ఇదంతా నథింగ్ బట్ వర్క్ గురించే కదా మాట్లాడుతున్నారు. ఇది అందరూ కలిపి ఎంత వర్క్ కంప్లీట్ చేసినట్లు, 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నట్లు, అంతే కదా. సో ఇక్కడ కొంచెం డిఫికల్టీగా ఉన్నది. మనకి ఏ 5 డేస్ చేస్తున్నాడు, బి 7 డేస్ చేస్తున్నాడు, సి 13 డేస్ చేస్తున్నాడు, కొంచెం డిఫికల్ట్గా ఉంది. కాబట్టి దీన్ని నేను ఇలా రాసుకుంటాను, ఏ 5 డేస్ చేశాడు, బి 5 డేస్ చేస్తూ ఇంకో 2 డేస్ విడదీస్తాను అనమాట. ఇప్పుడు సిలో నుంచి ఒక 2 డేస్ విడదీసేస్తాను, అంటే ఈ రెండు కాంబినేషన్ ఉంటుంది అనమాట. ప్లస్ సిలో ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, 11 డేస్ ఉన్నాయి, 48 ఇలాగ విడదీసుకున్నాను కొంచెం ఈజీగా ఉండండి క్యాలిక్యులేషన్. సి ఇప్పుడు ఏ ప్లస్ బి వీళ్ళ ఎఫిషియన్సీ ఉంది కదా మనకి, ఏ ప్లస్ బి టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 4 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ తోటి ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, 5 డేస్. 4 5 టైమ్స్ ఎంత అవుతుంది, 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ వీళ్ళిద్దరు బి ప్లస్ సి వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ తోటి ఎన్ని రోజులు పనిచేస్తున్నారు, 2 డేస్ పనిచేస్తున్నారు. అంటే 3 2 times 6 వీళ్ళ ఎఫిషియన్సీ. టోటల్ ఇంకా మిగిలింది ఏంటి, C11 ఈక్వల్స్ టు 48 అనేది టోటల్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఎంత ఉంది, 26 ఇటువైపు మైనస్ చేస్తే ఎంత వచ్చింది, 22 మిగిలింది. అంటే సి 11 డేస్లో 22 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయాలి. అంటే సి ఏమో ఇక్కడ వచ్చిన 2 పార్ట్స్ ఏంటంటే ఎఫిషియన్సీ వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఈ పార్ట్సే కదా వస్తున్నాయి, ఈ పార్ట్స్ తోటి మల్టిప్లై చేసుకుంటున్నాం దాన్ని. ఇక్కడ 5 ఉన్నది, 5 డేస్లోని 4 ఎఫిషియన్సీ తోటి అంటే 20 అని యూస్ చేసుకున్నాం. సో ఇక్కడ 2 3 టైమ్స్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ 11 ఉన్నది, ఎఫిషియన్సీ ఎంత ఉందో సి తెలియదు, సి ఎఫిషియన్సీ ఎంత ఉందో తెలియదు. కానీ ఇక్కడ టోటల్ 22 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏదో నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే 22 అవ్వాలి. అంటే ఆ నెంబర్ ఎంత వచ్చింది, మనకి 2 వచ్చింది. అంటే ఈ 2 నథింగ్ బట్ ఇక్కడ ఉన్నది అనమాట. ఇక్కడ ఉన్నది 11 టైమ్స్ చేస్తే 22 వచ్చినట్లు. సో సి ఎఫిషియన్సీ 2 అయితే సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసినట్లు, 24 డేస్లో కంప్లీట్ చేసినట్లు. సో సి ఎన్ని రోజుల్లో చేశాడని క్వశ్చన్ అడిగాడు, 24 డేస్ అనేది మనకు వచ్చిన ఆన్సర్. సో ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ముందు వీళ్ళిద్దరి గురించి ఇచ్చాడు, వాళ్ళ టోటల్ ఎల్సిఎం టోటల్ వర్క్ తెలుసు. టోటల్ వర్క్ నుంచి వాళ్ళ ఎఫిషియన్సీస్ తెలిసాయి. ఏ 5 రోజులు చేశాడు, బి 7 డేస్ చేశాడు, సి 13 డేస్ చేశాడు. టోటల్ అందరూ కలిపితే 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. దీన్ని కొంచెం కన్వీనియంట్ కోసం సేమ్ టు సేమ్ డేస్ చేసినట్లు విడదీసుకున్నాను అనమాట. ఇది 5 ఇది 5 డేస్ అన్నట్లు. అలాగా మొత్తం అన్ని విడదీసుకుంటే 5 డేస్లోని వీళ్ళిద్దరు కలిపి ఎంత ఎఫిషియన్సీ చేస్తున్నారు పర్ డేకి, 4 అయితే 4 into 5 అంటే 4 ఎఫిషియన్సీ తోటి 5 డేస్ వర్క్ చేస్తున్నారు. అంటే 20 డేస్లో అదే 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నట్లు. బి అండ్ సి వాళ్ళిద్దరు 2 డేస్ చేస్తున్నారు, వాళ్ళ ఎఫిషియన్సీ ఏమో 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ తోటి 2 డేస్ చేస్తున్నారంటే టోటల్ వాళ్ళు 6 యూనిట్స్ కంప్లీట్ చేశారు. సి ఎఫిషియన్సీ ఎంత ఉందో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకుంటే వాళ్ళు 11 డేస్ చేశారు. ఇప్పుడు ఈ టోటల్ 48 యూనిట్స్ కంప్లీట్ అవ్వాలి. సో 20 + 6 26 ఏమో ఇందులో నుంచి విత్డ్రా చేస్తే టోటల్ మిగిలింది ఇంకా 22 మిగిలింది. ఈ 22 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 11 డేస్లోని ఎంత ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది, 2 ఎఫిషియన్సీతో కంప్లీట్ చేస్తేనే అవుతుంది. సో సి యొక్క ఎఫిషియన్సీ 2 పార్ట్స్ అనమాట. సో 2 యూనిట్స్ అనేది సి ఎఫిషియన్సీ అయితే సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలదు, 24 డేస్లో కంప్లీట్ చేయగలదు. ఇదే మన ఆన్సర్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందంటే నేను ఇంకా క్లియర్గా అర్థం అనుకుంటున్నాను. సో ఇది పూర్తిగా టోటల్గా టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. ఇంకా ఇక మీకు కొన్ని క్వశ్చన్స్ గట్రా దీనికి సంబంధించిన బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ గట్రా కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేస్తే నేను
దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని తీసుకొస్తాను. వాటి క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ నా టాపిక్ క్లాసెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తాను. అండ్ ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అనమాట. అసలు మెయిన్ ఫ్యాకల్టీస్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరికీ అర్థమవుతాయని లేదు, కానీ అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అనమాట. సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.